రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం నుంచి 44వ వచనం వరకు వ్రాయబడిన మాటలు. అయితే కొంతవరకే నేను చదువుతాను, ఆ తర్వాత దేవుని వాక్యం విందాం. నేను ఆ వాక్యం చదువుతూ ఉండగా అందరూ స్వరం ఎత్తి నాతో కలిసి ఆ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎలీషా, అందరూ ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సముఖమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలను తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, ఇంకొంచెం స్వరం ఎత్తి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనపడకపోయెను. మరోసారి, మరి ఏ జబ్బు కనపడకపోయెను. చప్పలు కొడుతూ అందరం దేవునికి స్తోత్రాలు చెప్దాం. చదవబడిన ఈ లేఖన భాగంలో ఉన్న సారాంశం ఏంటంటే, దైవజనుడిని ఎలీషా దేవుని పరిచర్య చేస్తున్న దినాలు. ఈ కాలపు సేవకులు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నట్లుగానే షూనేము అనే సమృద్ధి కలిగిన ప్రాంతం నుండి కరువుతో అల్లాడిపోతున్న గిల్గాలునకు వచ్చాడు. తినటానికి ఆహారం, కట్టుకోవటానికి వస్త్రం దొరకని గడ్డు పరిస్థితి గిల్గాలులో ప్రజలు అనుభవిస్తున్నారు. ఇక ప్రజలు అనుభవించారంటే ప్రవక్తలు అనుభవించకుండా ఉంటారా? ప్రవక్తలు కూడా భయంకరమైన కరువుతో ఉన్నారు. గిల్గాలులో ఉన్న ప్రవక్తల దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా, 100 మంది శిష్యులు ఉన్నాం, ఈ పూట తినటానికి ఏమీ లేదు, ఆహారం లేదు, కూరగాయలు లేవు, ఎలా ఈ పూట గడవాలో మాకు అర్థం కావట్లేదు. వెంటనే ఎలీషా ప్రవక్త అంటాడు వాళ్ళతో, ఆ పొయ్యి మీద పెద్ద కొండ పెట్టండి. ఏ సైజు కొండ? ఈలోపు ఒక ఆయన మనసులో అనుకొని ఉంటాడు, తినటానికే తెకానం లేదయ్యా. ఏదో సామెత అన్నారు, తినటానికి తెకానం లేదు కానీ మీసాలకి ఇట్టాటి బాగా చెప్తారు. చాలా మంచోళ్ళు మీరు. తినటానికి తెకాలం లేదు కానీ మీసాలకు సంపంగినోని అన్నట్లుగా కొండ పెట్టమన్నావు, బాగానే ఉంది, పెద్ద కొండ పెట్టమంటున్నావు. ఇక్కడ కూర లేదు, ఆకుకూరలు లేవు, చివరికి రేషన్ లేదు, బియ్యం లేదు, పెద్ద కొండ పెట్టి ఏం చేయమంటావు అని అనకుండా దైవజనుని మాటకు లోబడి ఆ పొయ్యి మీద పెద్ద కొండ పెట్టారు. ఈలోపు ఒక ఆయన కూరగాయలు తీసుకొస్తాను, ఆకుకూరలు తీసుకొస్తానని వెళ్ళాడు. చూస్తే ద్రాక్ష చెట్టే, కానీ దాని గుణమెరుగుక అది వెర్రి ద్రాక్ష. కోసాడు, ఒడిలో వేసుకున్నాడు, పొయ్యిలో ఉన్న కొండలో వేశాడు. ఈ కూర అయిపోయిందని ఒక్కొక్కళ్ళ ప్లేట్లో కూర వేశాడు. నేను అనుకుంటా, అలా ప్రార్థన చేస్తూ ఉంటుండగానే ఒక ఆయన కూర ఎట్లుందో చూశాడు, విషం. ఆ ప్రార్థన మధ్యలో కేకేసి ఉంటాడు, దైవజనుడా, కొండలో విషం ఉంది, ఈ ఆహారం గనక తింటే, ఈ కూర గనక మనం భుజిస్తే చచ్చిపోతాం, వద్దు. వెంటనే ఎలీషా అన్నాడు, అదే గోధుమలతో దంచబడిన గోధుమ పిండి ఉందే, ఈ పిండి ఈ విషపు కొండలో వేస్తే ఆ పిండి విషాన్ని విరగ్గొడుతుంది. వేసి చూడండి,
వేశారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ పిండి కొండలో పడిన తోటనే కొండలో ఉన్న విషం విరిగిపోయింది, చక్కటి రుచి కలిగిన కూరగా అది మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూర రెడీ అయింది. మరి కూరతో పాటు ఏం ఉండాలి చెప్పండి? ఇప్పుడు భోజనం చేయాలంటే ప్లేట్లో కూర వేసుకుంటే సరిపోద్దా? కూరతో పాటు ఏం ఉండాలి? మనకు అన్నం, వాళ్ళు రొట్టెలు తినే బ్యాచ్, రొట్టెలు లేవు. విచిత్రం ఏంటంటే ఆ ప్లేట్లో కూరలు వేసుకొని ప్లేట్ ఎదురుగా కూర్చున్నారు లేదో, బైల్ షాలిషా అనే ఒక దేశం నుండి దరిదాపుగా 30 కిలోమీటర్ల దూరం నుండి ఒక ఆయన ఒక రోజంతా ప్రయాణం చేసి వీళ్ళ ప్లేట్లో కూర వేసుకున్నారో లేదో, రొట్టెలు ఎలాగో అని లోపే ఆయన తీసుకొచ్చి 20 రొట్టెలు ఇచ్చాడు. ఈలోపు ఒక ఆయన అన్నారు, 100 మంది 20 రొట్టెలు ఎవరికి సరిపోతాయి? దైవజనుడు అంటాడు, ఉన్నది చాలు, ఈ ఉన్నదానితోనే దేవుడు అద్భుతం చేస్తాడు. మొత్తానికి రొట్టెలు విరిచారు, 100 మందికి పంచారు. వారు తృప్తిగా తినగా ఇంకా మిగిలేటట్లుగా దేవుడు చేశాడు. ఇది చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్న ఒక దివ్యమైన సందేశం. దీనిలో పరిశుద్ధాత్మ దేవుడు దాచి ఉంచిన కొన్ని మర్మయుక్తమైన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. షూనేం అనే ప్రాంతం నుండి కరువు కలిగిన గిల్గాల్ అనే ప్రాంతానికి ఎలీషాని దేవుడు నడిపించాడు. ఎందుకు కరువు కలిగిన ప్రాంతానికి దేవుడు నడిపించాడు ఆ ప్రవక్తని? ఆ ప్రవక్త కరువు అనుభవించడానిక? నో. జరుగుతున్న కరువును చూసి ఆ కరువు మధ్యలో తాను చిక్కుకొని కరువు కోరల్లో అల్లాడిపోవాలనా? కాదు. ఆ కరువును చూసి అయ్యో కరువు అయ్యో కరువు అని ఏడుస్తూ బ్రతకాలనా? లేదు. కరువు కలిగిన ప్రాంతానికి ఆ దైవజనుని దేవుడు ఎందుకు నడిపించాడంటే, ఆ దైవజనుడు రాకమునుపు కరువేమో కానీ ఆ దైవజనుడు వచ్చిన తర్వాత కరువులో నుండి ఆ ప్రజలను సమృద్ధిలోకి నడిపించాలని దేవుడు ఆశపడ్డాడు. ఆ దైవజనుడు అడుగు పెట్టక మునుపు అది కరువే, క్షామంతో నిండుకున్నదే. ఆ దైవజనుడు అడుగుపెట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని అదే క్షామములో ఉంచాలని దేవుడు అనుకోలా. దేవుని ఆశ ఏంటో తెలుసా? ఆ దైవజనుడు అడుగుపెట్టిన తర్వాత క్షామములో నుండి క్షేమానికి లేవనెత్తాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. సంగమా, ఒకసారి ఆలోచించండి. నువ్వు మంచి భక్తి కలిగిన వాడివే, నువ్వు మంచి భక్తి కలిగిన దానివే. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో తెలుసా? భక్తి లేని ప్రజల మధ్యలోకి నిన్ను పంపిస్తాడు. నువ్వు చాలా భక్తిగా బ్రతుకుంటావు, భక్తిగా పెరుగుంటావు. అదేమి చిత్రమో, నీకు దొరికే భర్త నువ్వెంత భక్తిగా బ్రతికావో, ఎంత యథార్థంగా జీవించావో, అంత భక్తిగా బ్రతికిన నీ జీవితంలో నీకు క్వైట్ ఆపోజిట్. నువ్వు ప్రార్థన చేయకుండా దినచర్య ప్రారంభించవు. మా ఓడు సొక్కేయకుండా దినచర్య ప్రారంభించడు. కొన్నిసార్లు ఇట్లాంటి మహత్యం ఉంటుంది. నీవు అనుకుంటావు, దేవా చిన్నతనం నుంచి నేను భక్తిలో పెరిగాను కదయ్యా, యథార్థంగా పెరిగాను కదయ్యా, నా పిల్లలకు మంచి భర్తనివ్వని నేను ఏడ్చా కదయ్యా, నాకు మంచి జీవిత భాగస్వామి కావాలని కన్నీరు మున్నీరుగా ఏడిస్తే ఎలాంటి త్రాగుబోర్తు భర్తను నాకు ఎందుకు ఇచ్చావయ్యా? ఎలాంటి లోకానుసారంగా జీవించే భర్తను నాకు ఎందుకు ఇచ్చావయ్యా? ఎలాంటి గయ్యాలి అత్తను నాకెందుకు ఇచ్చావయ్యా? అసలు భక్తి లేని ఇంటికి నన్ను ఎందుకు పంపించావయ్యా? భక్తి క్షామం ఉంది కదా ఇక్కడ. భక్తి కలిగిన ప్రజల మధ్యలోకి నేను వెళ్తే నా భక్తి మరెక్కువగా రెట్టింపు అయ్యేది కదా. భక్తి క్షామంతో నలిగిపోతున్న ఈ కుటుంబానికి నన్నెందుకు నడిపించావు? కొన్నిసార్లు కొంతమంది తల్లులు అల్లాడుతూ ఉంటారు. ఎట్ దట్ సేమ్ టైం అలాంటి దైవ సేవకులు కూడా దేవుడు దేవుడు దేవుడని దేవుని కొరకు బ్రతకాలని సంఘాలు కట్టేటప్పుడు రాతి హృదయాల లాంటి మనుషుల మధ్యలోకి దేవుడు సేవకు మమ్మలను పంపిస్తాడు. దేవా, సేవకు సహకరించే వ్యక్తుల మధ్యలోకి నన్ను పంపిస్తే విప్లవాలు సృష్టించేవాడిని కదయ్యా, అద్భుతమైన సేవ చేసేవాడిని కదయ్యా. ఇలాంటి కఠినమైన వ్యక్తుల మధ్యలోకి నన్ను ఎందుకు పంపించావు? ఇది లోబడని తరం, మాటకు విధేయత చూపని తరం. ఇలాంటి స్థలానికి నన్ను ఎందుకు పంపించావయ్యా?
కొంతమంది దైవజనులు ఏడుస్తూ సేవ చేస్తారు. మరికొన్ని సందర్భాల్లో నువ్వు చేసే ఉద్యోగ స్థలం ముందు చూసావు, భూతద్దం పెట్టి వెతికిన ఇంత కూడా భక్తి కనపడని, భక్తి కరువుతో అల్లాడిపోతున్న స్థలాలకు తన చిత్తానుసారంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ చుట్టూతో వెకిలి మాటలు, పోకిరి మాటలు, భక్తి సంబంధమైన మాట ఒకటి కూడా మాట్లాడకుండా భక్తి క్షామంతో అల్లాడిపోతున్న స్థలాలకు దేవుడు నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? కొంతకాలం వాళ్ళ మధ్యలో నువ్వు తిరుగుతూ భక్తి క్షామంతో అల్లాడిపోతున్న ఆ స్థలాలను క్షేమానికి నీ ద్వారా నడిపించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అది కరువు కలిగిందే, ఆ ఇంట్లో భక్తి లేదు, ఆ ఇంట్లో విశ్వాసం లేదు, ఆ ఇంట్లో ప్రార్థనా పరులు లేరు. కానీ నువ్వు అడుగుపెట్టిన తర్వాత నీ సహచర్యం ద్వారా, నువ్వు పాదం మోపి ఆ ఇంట్లో ప్రార్థన చేయటం ద్వారా భక్తి కరువుతో ఉన్న ఆ కుటుంబాన్ని నీ ద్వారా సమృద్ధిలోకి నడిపించాలి. ఇది ఒక్కొక్క దైవజనుని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. మమ్మల్ని పట్టణానికి నడిపించాడంటే అలాగని కరువు ఉందని కాదు, ఏదో ఒక కార్యం చేయాలని దేవుడి పట్టణానికి నడిపించాడు. ఇక్కడ కూర్చున్న దైవ సేవకులను కూడా ఆ ప్రాంతానికి నడిపించిన ఆ అడుగులు వెనుకున్న దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? వారు అడుగు పెట్టిన తర్వాత ఆ ప్రాంతాలలో ప్రభంజనం పుట్టించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. ఓ మాట అంటా సార్, ఒక బరువైన రాయిని నిమ్మలంగా ఉన్న కొలనులో వేసావనుకోండి, ఆ రాయి వేయబడిన స్థలం నుండి ప్రకంపనలు ప్రారంభమవుతాయి. ఆ ప్రకంపనలు చెరువంతా విస్తరిస్తాయి. అద్భుతం చెప్పమంటారా? ఆ ప్రకంపనలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే, రాయి ఎంత బరువుగా ఉంటుందో అంత బలమైన ప్రకంపనలు పుట్టించగలుగుతుంది. భక్తిలో నువ్వెంత బరువైన వాడిగా ఉంటావో, భక్తిలో నువ్వెంత బలమైన వాడిగా ఉంటావో, నువ్వు అడుగుపెట్టిన స్థలాల నుండి విప్లవాలు దేవుడు సృష్టించడం ప్రారంభిస్తాడు. ఎందుకు కరువు కలిగిన స్థలాలకు దేవుడు మనల్ని నడిపిస్తాడో 2 దివ్యమైన సంఘటనలు. ఇలాగే ఓ చోట సువార్త సభకి వెళ్ళాం. అద్భుతం, వేల మంది ప్రజలు వచ్చారు. ఆ దైవజనురాలు ఓ 65 సంవత్సరాల వయసుకు వచ్చింది. సభ పూర్తయిన తర్వాత ఆ తల్లితో మాట్లాడతా, అమ్మా నీ గర్భాన్ని దేవుడు ఎంత ధన్యం చేశాడు కదా. వేల మంది ప్రజలు సువార్త సభకు వచ్చారు. అద్భుతం, 3 కొడుకులను నీకు ఇచ్చాడు, 3 దేవుని సేవ చేస్తున్నారు. మీ భార్యాభర్తలిద్దరూ పరిచర్య చేస్తున్నారు. దరిదాపుగా 15 ఉపసంఘాలు దేవుడు మీకు ఇచ్చాడు. వేల మంది ప్రజలను ప్రభు నడిపించాడు. నీ గర్భం ఎంత ధన్యమైందో కదమ్మా అని అన్నా. ఆ తల్లి ఏమందో తెలుసా? ఈ ఆశీర్వాదం ఊరకనే రాలేదయ్యా. 15 సంవత్సరాల కన్నీరు, 15 సంవత్సరాల ఎదురుచూపు, 15 సంవత్సరాల కన్నీటి అనుభవాల తర్వాత ఇలా పరిచర్యను దేవుడు దీవించడం ప్రారంభించాడయ్యా. అమ్మ 15 సంవత్సరాల కన్నీటి అనుభవం అన్నావు, ఏం జరిగిందమ్మా? ఆ తల్లి చెప్తూ చిన్నతనం నుంచి దేవునిలో భయభక్తులుగా పెరిగా. స్టాఫ్ నర్సుగా గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు. వివాహ వయసు వచ్చినప్పుడు ఆ పెళ్లి చేసే మధ్యవర్తి, అదే పెళ్లిళ్ళ పేరయ్య అంటారు చూసారా, పెళ్లిళ్ళ పేరయ్య మొత్తానికి ఒక సంబంధం చూసి చాలా మంచి అబ్బాయి, ఏ దురలవాటు లేదు. అమ్మమ్మమ్మమ్మమ్మో సిగరెట్ వాసన పొరపాటున పడతాం, అయ్యయ్యో మందు వాసన ముక్కు మూసుకుంటాడు అని మొత్తానికి పెళ్లి చేశాడు. పెళ్ళి అయిన తర్వాత తెలిసిందయ్యా, మా ఓడికి లేని దురలవాటు అంటూ లేదు. మందు వాసన పడదన్నాడు కదా, అసలు ఆ వాసన లేకుండానే మా ఓడి నిద్రపోడు, పచ్చి తాగుబోతు. ఆ పెళ్ళిళ్ళ పేరయ్య దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా తాగే అలవాటు లేదన్నావు, స్మోకింగ్ అలవాటు లేదన్నావు, పేకాట అలవాటు లేదన్నావు, ఈ అలవాట్లన్నీ ఉన్నాయి కదా. ఆ పెళ్ళిళ్ళ పేరయ్య అన్నాడంట, 100 అబద్ధాలని నేను ఒక పెళ్లి చేయమన్నారుగా, నేను ఆడింది 99 అబద్ధాలే, 100 కూడా ఆడలా, అడ్జస్ట్ అయిపో అన్నాడట. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. భయంకరమైన సంగతి ఏంటో తెలుసా? అతడు డ్రింక్ చేసి
భార్య ఒంటి మీద స్మోక్ చేస్తూ ఒంటి మీద వాతలు పెట్టేవాడట. భయంకరమైన టార్చర్ అనుభవించేది. తల్లిదండ్రులకు తెలిసింది, అమ్మా చెట్టుకాయలు చెట్టుకు బరువు కాదమ్మా, నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాం, చివరికి నిన్ను తాగుబోతోడు చేతికిచ్చాం, మమ్మల్ని క్షమించమ్మా, మోసపోయాం, చెట్టుకాయలు చెట్టుకు బరువు కాదు, వచ్చాయమ్మా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటావని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారట. అప్పుడు ఆ తల్లి అందట, అమ్మా భక్తి క్షామంతో అల్లాడిపోతున్న ఈ కుటుంబానికి నన్ను ఎందుకు నడిపించాడో తెలుసా? నేనైతేనే ఈ కుటుంబాన్ని క్షామములో నుండి క్షేమానికి నడిపించగలనని నా దేవుడు ఉద్దేశించాడమ్మా. నా భర్త త్రాగుపోతే నేను కాదన్నా, నా అత్తమామల దగ్గర నుంచి సపోర్ట్ లేదు, నేను కాదన్నా. లోకం అనుకోవచ్చు నా భర్త మారడు అని. సౌలును పౌలుగా మార్చిన దేవుడు నా భర్తను మార్చడా? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నిశ్చయంగా నా భర్తను మారుస్తాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఇదే కదా. నన్ను మార్చిన దేవుడు, మిమ్మును మార్చిన దేవుడు ఏదో ఒక రోజు నా భర్తను కూడా దేవుడు మారుస్తాడు. క్షామంతో ఉన్న ఈ స్థలానికి దేవుడు నడిపించింది, ఈ స్థలాన్ని భక్తి క్షేమంతో నింపాలి, భక్తి సమృద్ధితో నింపాలని దేవుడు పంపించాడు. నీ విశ్వాసం అంత గొప్పగా ఉంటే మేమెందుకు కాదనాలి? సపోర్ట్ చేశారు. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒంటి మీద ఉన్న మచ్చలు చూశారు. తోటి ఉద్యోగస్తులు పసిగట్టారు. మొత్తానికి భర్త హెరాస్మెంట్ చేస్తున్నాడని. వెంటనే వాళ్ళు అన్నారట, అమ్మాయి మగోళ్ళతో మనం అడిగినట్టుంటే వాళ్ళు ఇంకా మెడ మీద కాలేస్తారు, నెత్తి మీద కాలేసి తొక్కేస్తారు. ఈ మగోళ్ళ గర్వం అణచాలంటే నాకు తెలిసిన మహిళా మండలి ఉంది, వాళ్ళకి గనక చెప్తే మక్కెలు ఎరగదీసి వదిలిపెడతారు. కొంతమంది చక్కగా నవ్వుకుంటున్నారు, ఆ పని చేసినట్టున్నారు. వాళ్ళకి గనక చెప్తే మక్కెలు ఎరగదీసి వదిలిపెడతారు. ఇంకొకళ్ళు అన్నారట, పలానా పోలీస్ స్టేషన్లో నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నాడు, సిఐ గారు ఉన్నాడు, కోర్టులో కేసేస్తే వాడు సెట్ అవుతాడు. ఈ అమ్మాయి ఏందట కోర్టులో దొరకని న్యాయం, నీతి కలిగిన న్యాయాధిపతి నా దేవుని దగ్గర నాకు దొరుకుతుంది. నా దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు, న్యాయాన్ని అన్యాయంగా మార్చే దేవుడు కాదు. మనుషుల కోర్టులో నాకు న్యాయం దొరికినా దొరకకపోయినా నీతి కలిగిన న్యాయాధిపతి అయిన నా దేవుని కోర్టులో నా ఓర్పుకు తగిన న్యాయం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. పదే పదే చెప్తూ ఉండేదట, కరువు కలిగిన ఈ స్థలానికి నా దేవుడు నన్ను నడిపించింది. నేనైతేనే ఈ కుటుంబాన్ని చక్కదిద్దగలనని, నేనైతేనే ఈ భర్తను మార్చుకోగలనని, నేనైతేనే ఈ కుటుంబాన్ని భక్తి వైపు నడిపించగలనని నా దేవుడు నన్ను నమ్మాడు. చెల్లే, ఇలాంటి భర్త నాకు ఎందుకు దొరికాడు? ఏడుస్తున్నావా? నిన్ను యేసయ్య నమ్మాడురా తల్లి. ఏమైనా తెలుసా? నీవైతేనే ఆ భర్తను మార్చగలుగుతావని దేవుడు నమ్మాడు. అందుకనే అలాంటి కఠిన నుండి దేవుడు నీకు అనుగ్రహించాడు. నీవైతేనే ఆ అత్తారింటిని చక్కగా చక్కదిద్దగలుగుతావని ఆ దేవుడు నమ్మి భక్తి క్షామంతో నిండుకున్న ఆ స్థలానికి నడిపించాడు. యాడోక ఆ స్థలాన్ని చూసి ఒకరోజు వస్తుంది, ఈరోజు ఎంత కరువుతో అల్లాడిపోతుందో, ఎంత లేమితో అల్లాడిపోతుందో ఆ లేమి కలిగిన స్థలాలను నీ ప్రార్థన ద్వారా రాగల కాలములో సమృద్ధిలోకి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా, పెద్దగా గట్టిగా హల్లెలూయా. అయితే ఆ బిడ్డ చెప్పేది, అయ్యా మా ఆయన మంచోడే, నేను చెడ్డోడే అన్నాం. సొక్కైనంతకాలం చాలా మంచోడయ్యా, సొక్కేసాడా నాకు సొక్కలు చూపిస్తాడు. ఇది పరిస్థితి. చొక్కైనంతకాలం మంచోడే, చొక్కేసాడా నాకు చుక్కలు చూపిస్తాడు. ఇది పరిస్థితి. ఓడ్చుకుంటూ వెళ్ళానయ్యా. 15 సంవత్సరాలు భర్త పెట్టిన టార్చర్ తట్టుకున్నా. సిగరెట్లతో ఒంటి మీద వాత పెట్టేవాడు. తల్లిదండ్రులకు చెప్పేదాన్ని కాదు, మహిళా మండలికి వెళ్ళేదాన్ని కాదు, పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరిగేదాన్ని కాదు. నేను చేసింది ఒక్కటే, నా ప్రభు పాదాల దగ్గర మోకరించి మనుషులకు చెప్తే వెనక్కి వెళ్ళి నవ్వుతారు, ఎగతాళి చేస్తారయ్యా.
నువ్వు నీతి కలిగిన న్యాయాధిపతివి, నా సంకటాలన్నీ కుదిర్చే దేవుడో, నా హృదయాన్ని కలిగిన గాయాన్ని మాన్పే దేవుడో, నా భర్తను మార్చగలుగుతావయ్యా అని 15 సంవత్సరాలు ఏడ్చా. ఒకరోజు ఫుల్గా దాగి ఇంటికి వచ్చాడు. సరిపోలేదట మత్తు. నాతో కొట్లాడి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని లాక్కొని వెళ్తూ స్కూటర్ యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు ఇరిగిపోయాయి. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. దరిదాపుగా 1 నెల రోజుల పాటు పసిబిడ్డకు తల్లి ఎట్లా పరిచర్య చేసిద్దో నా భర్తకు నేను అలా పరిచర్య చేశానయ్యా. బట్టలోనే బాత్రూమ్ వెళ్ళేవాడు, బట్టలోనే లేవటని వెళ్ళేవాడు. పసి పిల్లలను తల్లి ఎలా చూస్తుందో 15 సంవత్సరాలు నన్ను పెట్టిన టార్చర్ను బట్టి ఆయన మీద నేను కోప్పడకుండా సహనంతో, ఓర్పుతో, ఈ పాపిని యేసుక్రీస్తు ఏ ప్రేమతో ప్రేమించాడు ఆ ప్రేమతో నా భర్తను ప్రేమించడం ప్రారంభించానయ్యా. అలా ప్రేమిస్తూ ఉండగా ఒకరోజు మంచం దగ్గరికి నన్ను పిలుచుకొని నా 2 చేతులు పట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అన్నాడు, నా 15 సంవత్సరాల దాంపత్యంలో ఏనాడు నిన్ను సుఖపెట్టలా, ఏనాడు నీ ముఖంలో చిరునవ్వు నేను కలుగు చేయలా, నమ్మక ద్రోహిని, నన్ను క్షమించమ్మా. ఈ రోజు నుండి నేను ప్రభు తట్టు తిరుగుతా, ఈ రోజు నుండి నేను ప్రభు కొరకు బ్రతుకుతా, నీ వలే నీతిగా నేను బ్రతుకుతానని ఆ పడకల మీదే పశ్చాత్తాపడ్డాడట. అలా పశ్చాత్తాపడిన మొట్టమొదటి రాత్రే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, నా కుమారుడా, నీ మీద నాకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నీవు నీ భార్య ఇద్దరూ కలిసి నా సేవ చేయాలి, నా సేవ చేసే సేవకులుగా మీరు మారాలి. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై కలలో చెప్తే తెల్లారిన తర్వాత భార్యకు చెప్పాడు. కోలుకున్న తర్వాత ఆ భార్య ఉద్యోగానికి రిజైన్ చేసి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సేవ చేయటం ప్రారంభించారు. 3 కుమారులు పుట్టారు. వాళ్ళ పరిచర్యను దేవుడు ఆశీర్వదించి 1000 కొలది ఆత్మలను దేవుడు అప్పగించాడు. ఈరోజు 3 కొడుకులు దేవుని సేవ చేస్తున్నారు. దరిదాపుగా 15 ప్రాంతాలలో బ్రాంచ్ సంఘాలు దేవుడు అనుగ్రహించాడు. ఆ తల్లి చెప్పకనే చెప్తుంది, ఈ ఇంటిలో నేను అడుగుపెట్టినప్పుడు భక్తి క్షామంతో అల్లాడిపోయింది. నేను అడుగుపెట్టిన తర్వాత ఈరోజు ఈ కుటుంబాన్ని చూసి చుట్టూత ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? కుటుంబం అంటే ఇట్లా ఉండాలిరా, భార్యాభర్తలంటే ఇట్లా ఉండాలిరా, పిల్లలంటే ఇలా ఉండాలిరా అని. ఒకప్పుడు చీచా అన్న మా కుటుంబమే, చీచా అని వెలివేయబడిన మా కుటుంబాన్ని ఈరోజు ప్రజలందరూ చూసి సహభాషని మా కుటుంబాన్ని గురించి పొగుడుతున్నారయ్యా. క్షామంతో అల్లాడిపోయిన మా కుటుంబాన్ని నా ఓర్పు ద్వారా దేవుడు క్షేమానికి నడిపించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు ఏ ఇంట్లో అడుగుపెట్టారో, ఏ ఉద్యోగ స్థలంలో అడుగుపెట్టారో, ఏ ప్రాంతాల్లో మీరు సేవ చేయటానికి అడుగుపెట్టారో, ప్రస్తుతం కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితులను చూసి కలవరపడకండి. ప్రస్తుతం కళ్ళ ముందు కనపడుతున్న స్థితిగతులను చూసి ఏడవకండి. అయ్యో కరువయ్యా, అయ్యో భక్తిహీనతయ్యా, అయ్యో మాట వినని ప్రజలయ్యా, అయ్యో లోబడని ప్రజలయ్యా, ఈ ప్రజల మధ్యలో నేను ఎలా సేవ చేసేదయ్యా, ఈ ప్రజల మధ్యలో ఎలా నేను పరిచర్య చేసేదయ్యా అని నా తోటి సేవకులరా, మీలో ఎవరైనా కలవరపడుతున్నారేమో, కొంచెం కాలం ఓపిక పట్టండి. మీ ప్రార్థన ప్రభావము ద్వారా ఆ స్థలాలను త్వరలో సమృద్ధిలోకి నా దేవుడు నడిపించబోతున్నాడు. సమృద్ధిలోకి నా దేవుడు ఆశీర్వదించునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. క్షామములో నుండి క్షేమానికి నడిపించడానికి ఆ దైవజనుడు నా ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఆ దైవజనుడు ఎట్టివాడో చెప్పంటారా? విశ్వాస వీరుడు. ఒకసారి చెప్పండి, కొంచెం పెద్దగా. ఇంకోసారి చెప్పాలి, ఇంకోసారి. ఎంత గొప్ప విశ్వాస వీరుడంటే, ఇంట్లో రేషన్ లేదు సార్, వండటానికి కూరగాయలు లేవు సార్, ఏమీ లేవు. శిష్యులతో అంటాడు, శిష్యులారా పొయ్యి మీద కొండ పెట్టండి అని అనలా. ఒకసారి చెప్పండి, ఏమన్నాడు? ఇట్లా అనండి ఒకసారి తల్లి. ఏ కొండ చెప్పాలి. 100 మందికి సరిపడే కొండ అంటే చిన్న కొండ అయి ఉంటుందా, పెద్ద కొండ అయి ఉంటుందా? పెద్ద కొండ అయి ఉంటుందా, చాలా పెద్ద కొండ అయి ఉంటుందా? అంటాడు, ఆ పొయ్యి మీద పెద్ద కొండ పెట్టండి. మనసులో అనుకొని ఉంటారు, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్,
ఇంట్లో రేషన్ లేదు సార్, కూరగాయలు లేవు సార్, ఆకుకూరలు లేవు సార్, ఎందుకు పెద్ద కొట్ట పెట్టమంటున్నావు? ఇది ఎలా సాధ్యం? ఒకవేళ అనుకొని ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఏమీ లేని శూన్య స్థితిలో కూడా నా దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు అన్న గొప్ప విశ్వాసం నీకుంటే నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరచడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు దేబరి మొహం వాడిలాగా ఉసూరుమంట ఎవరైనా నిన్ను బలకరించి బ్రదరు బాగున్నారా అని అంటే అట్టట్టున్నామండి, హాయ్ బాబాయ్ అట్టట్టున్నామండి అని కొంతమంది అంటారు. మా ప్రాంతాల్లో కొంతమంది ఏమంటారో తెలుసా? బ్రదర్ బాగున్నారా అని అంటే ఇప్పటి వరకైతే బాగానే ఉన్నామండి అంటే ఆ తర్వాత ఏమైనా అయిపోవచ్చు అనేగా. దైవజనమా, ఎవరు నిన్ను అడిగినా అమ్మా ఎలా ఉన్నారో, పిల్లలు ఎలా ఉన్నారో, టకమని నోటి నుంచి రావాల్సిన మాట దేవుని మహా గొప్ప కృపను బట్టి సమృద్ధిని మేము అనుభవిస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రస్తుతం ఆ దినంలో ఆ క్షణంలో నువ్వు కరువు అనుభవించవచ్చు. కరువు అనుభవించడానికి దేవుడు నిన్ను పిలవలా. కరువు నిన్ను వెంబడించదో. నీ బ్రతుకు కాలమంతా కృపాక్షేమాలే నిన్ను వెంబడిస్తాయి. దాని కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. ఈ కరువు కొన్ని రోజులే, ఈ ఇబ్బందులు కొన్ని రోజులే, ఈ ఆకలి దప్పులు కొన్ని రోజులే, ఈ లేమి కొన్ని రోజులే. ఒక్క మాట గమనించు, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును అని లేఖనాల్లో రాయబడి ఉంది. ఒకసారి ఈ మాట చెప్పండి. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును. ఎప్పుడు సంతోషం కలిగిద్దట? సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన అంటాడు. రాత్రంతా ఉండిన అన్నాడు కానీ జీవితకాలం ఉంటుంది అని అనలా. క్రైస్తవ జనమా, ఒకవేళ ఈ గడియలో నీకు దుఃఖం రావచ్చు, కొంతకాలం ఓర్చుకో. ఎక్కడ ఏడ్చావో అదే స్థలంలో నీ నోటి నిండా నవ్వును పుట్టిస్తాడు. నీ నోటి నిండా నవ్వును పుట్టిస్తాడు. ఎప్పుడు గుండెల నిండా నీ విశ్వాసం ఎంత పెద్దగా ఉంటుందో, మరలా చెప్తున్నా, నీ విశ్వాసం ఎంత ఉన్నతంగా ఉంటుందో, నీ విశ్వాసం ఎంత విశాలంగా ఉంటుందో, నీ పట్ల దేవుడు చేసే కార్యాలు కూడా అంత గొప్పగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాట చెప్తున్నా. మేమేదో గొప్పోళ్ళమని చెప్పడానికి ఈ మాట చెప్పట్లేదు. 500 మంది విశ్వాసులు మాకున్న ఆ దినాల్లో 2018వ సంవత్సరంలో 3500 మంది బట్టే విశాలమైన మందిరాన్ని కట్టాం. ఎవరో దూరం నుంచి కొంతమంది వచ్చి అడిగారు, అయ్యా 100-500 మంది కదా, 700 మంది బట్టే మందిరం కట్టుకుంటే సరిపోద్ది, కానీ 3500 అంటే ఇది కాస్త ఓవర్ కాదా? ఒకసారి చెప్పండి, ఇది కాస్త ఓవరా? నువ్వు భలే చెప్పావన్నా. ఇది కాస్త ఓవర్ కాదా? ఉన్నది 500 మంది. 500 మంది ఉన్న సంఘానికి 3500 మంది బట్టే ఇంత పెద్ద మందిరం అవసరమా? ఓ 700 మంది బట్టే మందిరం కట్టుకుంటే చాలు కదా. ఏదో దూరం నుంచి వచ్చిన 2-3 అన్నారు. అయితే హృదయంలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? కొండ పెడితే చిన్న కొండ పెట్టకూడదు, మధ్య రకపు కొండ పెట్టకూడదు, పెద్ద కొండ పెట్టాల. నాతోటి సేవకులారా, ఇక 100 గజాలు 200 గజాలు స్థలాలు కొనొద్దు, ఎకరాలు కొనండి. మీ విశ్వాసాన్ని నిశ్చయంగా దేవుడు ఘనపరచునుగాక. 100 గజాలు చాలండి, 200 గజాలు చాలండి, ఈ జీవితకాలానికి అనుకోకండి. అయ్యో గడ్డు తినాలి కదా, సేవ ఎలా జరిగిద్ది? నేనంట, ప్రపంచంలో క్రైస్తవ్యానికి గడ్డు దినాలు ఇవాళ కొత్తగా రాలేదు. క్రైస్తవ్యం ప్రారంభించినప్పటి నుండి గడ్డు దినాలే. కానీ ఎక్కడ గడ్డు దినాలు ఎదురయ్యాయో అక్కడే గట్టిగా దేవుడు పనిచేయటం ప్రారంభించాడు. ఎక్కడైతే గడ్డు దినాలు సంఘం ఎదుర్కొందో సంఘం అంతకంతకు విస్తరించటం ప్రారంభించింది. మీరు నమ్మండి, రాగల దినాల్లో ప్రతి మందిరం పొడిగించబడబోతుంది. గుడార పత్రాలు దేవుడు విశాలపరచబోతున్నాడు. అనేక మంది దైవ సేవకులు ఈ స్థలాలు మాకు సరిపోవట్లేదని ఫంక్షన్ హాల్స్లో ఆరాధన పెట్టేటట్లుగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. 100 గజాల స్థలం మాకు చాలే అని అనుకున్న దైవ సేవకుడు దేవుని పరిచర్య కొరకు ఎకరాలలో ఆరాధన జరిగించేటట్లుగా
దేవుడు కార్యాలు చేయునుగాక. 500 మంది ఉన్న రోజుల్లో 3500 మంది పెట్టే మందిరం కడితే ఒక ఆయన ఇట్లాగే అన్నాడు, అద్భుతం, ఇది 2005 కదా, ఇప్పుడు అదే స్థలంలో ప్రతి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. 3 ఆరాధనలు కూడా మందిరం నిండిపోతూ ఉంటే మొన్ననే ఆదివారం 4వ ఆరాధన కూడా మేము ప్రారంభించాం. 4వ ఆరాధన. నేను అబద్ధం అట్లా, మా విశ్వాసులు కొంతమంది వచ్చారు, వాళ్ళు వింటున్నారు ఈ మాట. 3500 పెట్టే మందిరం కట్టేటప్పుడు 500 మంది ఆత్మలు. కానీ అద్భుతం తెలుసా, ఈరోజు అదే స్థలంలో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఉదయం 5:45కి ఫస్ట్ సర్వీస్, 8:30కి సెకండ్ సర్వీస్, 11 గంటల 15 నిమిషాలకి థర్డ్ సర్వీస్, సాయంత్రం 7 గంటలకి ఫోర్త్ సర్వీస్. పగటిపూట జరిగే 3 ఆరాధనలకు మందిరం ఇరుకుగా దేవుడు మార్చాడు. మా అమలాపురం భాస్కర్ అన్న వచ్చాడు, అంబాజీపేట, అదిగో చూడండి. మా డేవిడ్ రాజు అన్న వచ్చాడు పాలకుల నుంచి. వాళ్ళందరూ సాక్షులు. మాకున్నది 500 మంది పట్టే మందిరం ఉన్నప్పుడు, 500 మంది పట్టే విశ్వాసులు ఉన్నప్పుడు 3500 పెద్ద కొండ పెట్టాం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల నుండి ప్రవాహములాగా దేవుడు నడిపించటం ప్రారంభించాడు. రెండవది, హైదరాబాద్లో పరిచర్య కొంచెం దేవుడు ఆశీర్వదించిన తర్వాత మాకు మొదటి నుంచి పేద ప్రజలకు సువార్త ప్రకటించాలి. మెదక్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ అది కాస్త డ్రై ఏరియాస్, కష్టపడి సేవ చేసే సేవకులు చాలామంది ఉన్నారు. అయినా సువార్తీకరణ సరిగ్గా జరగలేదు. మేము ఆ ప్రాంతంలో ఒక స్థలం తీసుకున్నాం, రాజుపేట. అది పూర్తిగా రోడ్ ఫెసిలిటీ లేదు. చివరికి ఆ రోజుల్లో ఆటో సౌకర్యం కూడా కష్టం, బస్సులు వెళ్ళం. అలాంటి ప్రాంతంలో మేము మందిరపు స్థలం దరిదాపుగా 1/2 ఎకరంలో మందిరపు స్థలం తీసుకున్నాం. 1/2 ఎకరంలో చాలా పెద్ద మందిరం కట్టాం. జాజానేట్రా, చాలా పెద్ద మందిరం కట్టాం రాజుపేట అనే స్థలంలో. అక్కడ మందిరం కట్టి మా అన్నయ్య, ఈయన మా అన్నయ్య, మా వాక్యం విని మారు మనసు పొంది మా దగ్గర బాప్తిస్మం తీసుకున్న బిడ్డ, నా జ్యేష్ఠ సంతానం. సేవలో దేవుడు నాకు ఇచ్చిన ప్రథమ ఫలం, నా కుమారుడు కంటే ఎక్కువ. అజయ్ రా, ఈ బిడ్డల్ని నేను రాజపేట ప్రాంతానికి పంపించాను. బస్ కన్వీనియంట్ లేదు, రోడ్డు కన్వీనియంట్ లేదు, ఆటో కన్వీనియంట్ లేదు. ఇంటీరియర్ ప్లేస్ అది. మెదక్ కంటేనే కాస్త కష్టం, రాజపేట అంటే పూర్తిగా ఇంటీరియర్ ప్లేస్. ఆ 1/2 ఎకరంలో స్థలం తీసుకొని చుట్టూత కాంపౌండ్ కట్టి పెద్ద మందిరం కడితే కొంతమంది, అంటే వాళ్ళని విమర్శించడం కాదు, స్థానిక పరిస్థితులను చూసి, అదే ఇందాక చెప్పే కదా, ఇదే ఓవర్ అంటే, ఇదే అత్యంటే, అరే ఇక్కడ ఆటో ఫెసిలిటీ లేదు, జనాలు లేకపోతే ఎక్కడెవరు వస్తారు చర్చ్కి? కానీ నా గుండెల్లో ఉన్న మాట ఏంటో తెలుసా, కొండ పెడితే చిన్న కొండ పెట్టకూడదు. చెప్పాలి సార్, యెహోషువ గారు, చిన్న కొండ పెట్టకూడదు, మీరు కూడా చిన్న కొండ పగల కొట్టేసేయండి, పెట్టండి, పెద్ద కొండ పెట్టండి, కావాలంటే జకరియా గారికి నేను చెప్తా. పెట్టేశాడా? పెట్టాల్సిందే. ఏమండి, పెట్టేశాడా? సరిపోలేదు అది. నాకు ఒకటే గుర్తు, కొండ పెడితే చిన్న కొండ పెట్టకూడదు. ఏ కొండ? పెద్ద కొండ పెట్టాలని చెప్పి మొత్తానికి పెద్ద కొండ పెట్టాం. అద్భుతం తెలుసా? అరే ఎక్కడికి ఎవరు వస్తారు, ఇక్కడికి ఎవరు వస్తారు, పెద్ద కొండ పెట్టారు, పెద్ద చర్చి కట్టారు, పెద్ద చర్చి కట్టారని విచిత్రపడతా ఉంటే ప్రజలు, ఒక 7 సంవత్సరాలు అట్లా గడిచిందంటే ఈరోజు అదే స్థలంలో ప్రతి బల్లారాధనకు మందిరాన్ని దేవుడు ఇరుకుగా మార్చేశాడు. అక్కడ సంఘం పెట్టి ఈ బిడ్డలను పంపించిన తర్వాత ఆ ప్రాంతం స్థాపించబడిన ఆ సంఘం 3 ఉపసంఘాలను కనేటట్లుగా దేవుడు కృప చూపించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, ఎప్పుడు నీ గుండెల్లో ఒకటి నమ్ము. ఇవన్నీ ఎందుకు చెప్పానో తెలుసా? నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉంటుందో, నీ విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో, నీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందో, నీ విశ్వాసం ఎంత స్థిరంగా ఉంటుందో
కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, నీ విశ్వాసాన్ని కృంగదీసేవి, నీ విశ్వాసాన్ని బలహీనపరిచేవి. నువ్వు కాస్త ఓవర్ ఆలోచిస్తున్నావు అనుకుంటే, కాస్త ఎక్స్ట్రాలు పోతున్నావు అనుకుంటే నీ మనస్సే కొన్నిసార్లు నేను కృంగదీస్తుంది. అందుకని నేనంట, వెలిచూపు వలన కాదు, విశ్వాసము ద్వారా బ్రతుకు అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. విశ్వాసం ఎంత గొప్పదో ఉట్టిపడే ఒక మాట చెప్తాను. వర్షాలు పడక కొన్ని నెలలు అయిపోయింది. జూలై వచ్చిన వర్షాలు రాలేదు, ఆగస్టు చివరికి వచ్చింది. ఆ ప్రాంతంలో దైవ సేవకుడికి వర్షాల పట్ల భారం కలిగి, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిపించాడు కదా, మనం ప్రార్థన చేస్తే ఎందుకు వర్షం కురవదా అని చెప్పి మొత్తానికి 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారు. తల్లులు అందరూ ఉపవాస ప్రార్థనకి వెళ్ళారు. 3వ రోజు అప్పుడే బాబు స్కూల్ నుంచి వచ్చాడు. వాళ్ళ డాడీని అడిగాడు, డాడీ మమ్మీ ఏది డాడీ, మమ్మీ కనపట్టలేదు. అరే 2 రోజులు బట్టి ఉపవాస ప్రార్థనకి వెళ్తుంది కదరా, ఇది 3వ రోజు ఉపవాస ప్రార్థనకి వెళ్ళిందిరా అన్నాడట. ఏం ఉపవాస ప్రార్థన డాడీ? చర్చిలో. ఈ బిడ్డ సండే స్కూల్కి వెళ్ళి ఉంటాడు, విని ఉండలేదేమో. ఏం ఉపవాస ప్రార్థన డాడీ? అదేరా వర్షాలు రావట్లేదు కదా, వర్షాల కోసం గడిచిన 2 రోజులు బట్టి ప్రార్థన, ఇది 3వ రోజురా, ఈ రోజుతో ప్రార్థన అయిపోద్ది, వర్షాల కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటంతో ఈ కొడుకు అన్నాడట, డాడీ గొడుగు ఎక్కడుంది డాడీ, గొడుగు ఎక్కడుంది, నేను పోయి అమ్మని తీసుకొస్తాను అన్నాడట. ఎందుకురా గొడుగో? 38 డిగ్రీల టెంపరేచరు, 40 డిగ్రీల టెంపరేచరు, కనీసం ఆకాశం మేఘావృతం కూడా కాల, వర్షాలు పడి దరిదాపుగా సంవత్సరం అవుతుంది, ఎందుకురా నీ గొడుగో? డాడీ మమ్మీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థనలు ఆలకించు దేవుడు, వాళ్ళ ప్రార్థనలు ఆలకించి ఆకాశపు వాకిలు విప్పి వర్షాన్ని కురిపిస్తాడు డాడీ. మమ్మీ వర్షంలో తడవకుండా మమ్మీని తీసుకురావడానికి నాకు గొడుగు కావాలి డాడీ అన్నాడట. భర్త అన్నాడట, ఒరే ఇక పడక మీ అమ్మ ప్రార్థనకే వర్షం పడిద్దిరా, ఇక పడక మీ అమ్మ ప్రార్థనకే వర్షం పడిద్దిరా, నోరు మీరా, గొడుగు పట్టుకొని నువ్వు పోతా ఉంటే జనం తిడతారా, పిచ్చోడు చూసినట్టు చూస్తారా, నోరుమై. డాడీ మా అమ్మ ప్రార్థన చేస్తే వర్షం పడుతుందని కాదు నా విశ్వాసం. నేను ఆరాధించే దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే అడిగింది ఆకాశమంత ఎత్తైనదైనా, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా మన వాకిటి ముందు ఉంచడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. చేసే ప్రార్థన మనఃపూర్వకంగా చేస్తే, హృదయపు లోతులో నుంచి చేస్తే, విశ్వాసపూరితంగా చేస్తే, ఆ విశ్వాసపూరితమైన ప్రార్థన దేవుడు ఘనపరుస్తాడు. గొడుగేది డాడీ? ఒరే పిచ్చోడా, గొడుగు పట్టుకొని వెళ్తా ఉంటే చూసి నవ్వుతారు రా అన్నాడట. ఎవరు నవ్వుతారు ఏంటో నాకు అనవసరం, నాకు గొడుగు కావాలి డాడీ అని గొడుగు తీసుకొని చర్చి కాడికి వెళ్ళాడట. అప్పుడే ప్రార్థన అయిపోయింది. ఉపవాస ప్రార్థన చేసిన అమ్మలక్కలు బయటకు వచ్చి ఈడు గొడుగును చూసి పక్క నవ్వుతున్నారంట, పక్క నవ్వుతున్నారు. రే మెంటలోడా గొడుగు తీసుకొచ్చావేంట్రా, వర్షమే పట్టలేదు కదరా. మా చిన్నోడు అన్నాడట, మీరందరూ ప్రార్థన చేశారు కదా, మీ ప్రార్థన ఆలకించి నిశ్చయంగా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. వర్షంలో మా అమ్మ తడవకుండా మా అమ్మని తీసుకెళ్ళటానికి గొడుగు తీసుకొచ్చానంటే, ఒరే ప్రార్థన చేస్తే వర్షం పడిద్ది కాదంటలా, కానీ ఇప్పుడే పడిద్దా, రేపు పడిద్దేమో, ఎల్లుండి పడిద్దేమో, వచ్చే నెలలో పడిద్దేమో, ఇప్పుడే పడిద్దా? మీరు ప్రార్థన చేశారు, దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు అనే లోపు ప్రార్థన చేసిన అమ్మ కూడా బయటకు వచ్చిందట. ఆ తల్లి కూడా చూసి, రేయ్ ఏమిరా గొడుగు తీసుకొచ్చావు? ఆకాశం చూస్తే మబ్బు కనపడే ఆనవాలు కూడా లేదు, ఎందుకురా గొడుగు తీసుకొచ్చావు? ప్రార్థన చేశారు కదా మమ్మీ, మనం ఆరాధించే దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు కదా, మీ ప్రార్థనలు ఆలకించి దేవుడు కనికరిస్తాడు. తల్లి ఏమీ అనలేకపోయింది. మందిరంలో నుంచి విచిత్రం చూడండి, మందిరం దాటి గడప దాటి అలా అడుగు బయట పెట్టే లోపు ఇచ్చినోడు, మమ్మీ ఆగు, వర్షానికి తడిసిపోతావు ఆగని గొడుగు అట్లా ఆన్ చేశాడట. గొడుగు ఆన్ చేసాడో లేదో ఆకాశపు వాక్యులు విప్పి సమృద్ధి అయిన వర్షాన్ని దేవుడు కురిపిస్తూ ఉంటే అక్కడున్న తల్లులందరూ, మా ప్రార్థన కంటే నీ విశ్వాసం చాలా శక్తివంతమైనదిరా,
నీ విశ్వాసం చాలా బలమైనదిరా, మా ప్రార్థన దేవుడు ఘనపరిచాడు అనేదానికంటే నీ విశ్వాసాన్ని మరెక్కువగా దేవుడు ఘనపరిచాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, గుండెల నిండా నీ దేవుని పట్ల విశ్వాసం పెట్టుకొని బ్రతుకు. ఒకవేళ ఈరోజు నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి కడు పేదరికపు పరిస్థితి, రెక్కాడితే కానీ డొక్కాడని కడు దీనస్థితి అనుభవిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళినా చేయి చాచి అడిగే పరిస్థితి. నిన్ను చూసిన వాళ్ళంతా వీడి ముఖం ఎప్పుడు దేబెర ముఖంరా, వీళ్ళ బ్రతుకెప్పుడు అప్పుల బ్రతికేరా, వడ్డీల మీద బ్రతికే వాళ్ళేరా, వీళ్ళ జీవితం అంతా ఈ దారిద్రపు బ్రతికేరా అని ఎప్పుడు నీ చెయ్యి చాచే చెయ్యిగా ఉందా? చాచే చెయ్యిని చూస్తూ ఎంతకాలం ప్రభువా ఈ జీవితం, ఎంతకాలం ప్రభువా ఈ పేదరికపు పరిస్థితి, ఎంతకాలం ప్రభువా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడుక్కుంటూ చేయి చాచే పరిస్థితి ఎంతకాలం ప్రభువా ఏడుస్తా వచ్చావా? ఈరోజు గుండెల నిండా విశ్వసించు, ఎక్కడ నీ చెయ్యి చాచే చెయ్యిగా ఉందో రాగల కాలములో అదే స్థలములో ఇచ్చే చెయ్యిగా నీ చేతిని నా దేవుడు బలపరచబోతున్నాడు. అదే స్థలములో ఇచ్చే చెయ్యిగా నీ చేతిని దేవుడు స్థిరపరచునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం, చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడు విశ్వాసం నేను అంటాను, విశ్వాసం మాటల్లో కాదుండోయ్, క్రియల్లో కనపడాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏం చెప్పండి ఒకసారి. విశ్వాసం మాటల్లోనే కాదు, దానికి మించి క్రియల్లో కనపడాలి. పెద్ద కొండ పెట్టమన్నాడు, చెప్పటమే కాదు, వాళ్ళు పెద్ద కొండ పెట్టారు, క్రియల్లో వాళ్ళ విశ్వాసాన్ని కనపరిచారు. నేను అంటా, అమ్మా పిల్లలు వచ్చారు, పిల్లలు పుట్టారు కదా, వాళ్ళకి చిన్నతనం నుంచే ఆడుకునే టాయ్స్ కొనిపెట్టకండి. కొనిపెట్టారు, దానికి మించి ఏం కొనిపెడతారో తెలుసా? గ్రీనింగ్ పెన్ను కొనిపెట్టండి, స్టెతస్కోప్ కొనిపెట్టండి, రెడ్ పెన్ను కొనిపెట్టండి. ఏంటి మమ్మీ గ్రీనింగ్ పెన్ను కొనిపెడుతున్నావు? వాడికి చెప్పు, రే పెరిగిన తర్వాత నువ్వు గెస్టెడ్ ఆఫీసర్ కావాలరా. గెస్టెడ్ ఆఫీసర్ అయిన తర్వాత నీ సంతకం కోసం ప్రభుత్వ అధికారులు ఎదురు చూడాలరా. నేను బానిసనేమో, నేను పేదోడినేమో, రెక్కాడితే డొక్కాడని కడు దీనస్థితి అనుభవించే కడు పేదవాడినేమో. ఈ కడు పేదవాడి కడుపున కలెక్టర్ పుట్టాలరా, డాక్టర్ పుట్టాలరా, గెస్టెడ్ ఆఫీసర్ పుట్టాలరా. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకసారి నా వైపు చూడండి. క్రైస్తవ జనమా, క్రైస్తవుడు అంటే లేబరోడు అనే ముద్ర యేసు నామములో చెరపబడాలి. క్రైస్తవుడు అంటే అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి చేయి చాచి అడుక్కునేవాడు. ఎవడు అప్పిస్తాడా, ఎవడు వడ్డీకి ఇస్తాడా, ఓటుకు నోటు, ఓటు అమ్ముకుంటే ఎవడు 2000 రూపాయలు ఇస్తాడా, 3000 రూపాయలు ఇస్తాడా? ఈ దరిద్రపు స్వభావం క్రైస్తవ్యములో యేసు నామములో సిలువ వేయబడును గాక. మనం ఏ స్థాయికి వెళ్ళాలో తెలుసా? చట్టాలను సృష్టించే స్థాయికి మనం వెళ్ళాలి, శాసనాలను సృష్టించే స్థాయికి వెళ్ళాలి. క్రైస్తవుడు అంటే లేబరోడు కాదు, అక్కడ ఇక్కడ చేయి చాచి అడుక్కునేవాడు కాదు. క్రైస్తవుడు అంటే అనేకులకు దానం చేసే దాత, అనేకులకు దానం చేసే దాత. ఇది నీ పిల్లలకు చిన్నతనము నుంచే ఉక్కుపాలతో వాళ్ళకు నేర్పు. స్టెతస్కోప్ కొనిపెట్టు. ఒరే హాస్పిటల్ నేను ఆయాగా పనిచేస్తున్నాను రా, నువ్వు అదే హాస్పిటల్కి ఆయాలాగా ఉద్యోగానికి వెళ్ళకూడదు, నర్సులాగా ఉద్యోగానికి వెళ్ళకూడదు. అదే హాస్పిటల్కి ఎంఎస్ డాక్టర్గా నువ్వు అడుగు పెట్టాలిరా, సూపరింటెండెంట్గా అడుగు పెట్టాలిరా. నేను ఆయానే, నేను హాస్పిటల్లో నర్సునే. నా కడుపును పుట్టిన నీవు నర్సుగా మిగిలిపోకూడదురా. ఇదిగో స్టెతస్కోప్ కొనిపెడుతున్నా. ఇది చిన్నతనం నుంచి పెద్ద కొండ అనుభవాలు వాళ్ళకు నేర్పుతూ పెంచండి. వాడు పెరిగి పెద్దవాడై దేశానికి దీవెన కారణంగా మార్చబడతాడు. అయితే బాధాకరమైన సంగతి ఏంటో చెప్పంటారా? ఇలాంటివి తల్లులు తండ్రులు, ప్రత్యేకంగా తల్లులు పిల్లలకు నేర్పరం. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తారో తెలుసా? ఒరే మా పెళ్ళైన కొత్తలో మీ నాయనమ్మ నన్ను ఎంత బాధ పెట్టిందంటే, రే నా బాధ నీకేం చెప్పేదిరా, అదే మీ మేనత్త నన్ను ఎంత టార్చర్ పెట్టిందంటే అంత టార్చర్ పెట్టిందిరా. నువ్వు పద్దాకల బాబాయ్ గొంతు మార్చి ఏడుస్తుంది. మరి వాడు అనుకుంటాడు
మా నాయనమ్మ మా అమ్మని ఎంత టార్చర్ పెట్టిందా, అయితే ఆగు ఆ ముసల్దాని పని చెప్తా. కొంతమంది తల్లులు ఈ విషయాన్ని నేర్పుతారు. డేవిడ్ డైగర్ నేను చెప్పింది కరెక్టేనా? ఈ విషయాన్ని నేర్పుతారు. మీ నాయనమ్మ ఏం చేసిందంటే, మీ మేనత్త ఏం చేసిందంటే, మీ తాతయ్య ఏం చేశాడంటే, మీ పెదనాయన ఏం చేశాడంటే, మీ బాబాయ్ ఏం చేశాడంటే, ఇవి నేర్పుతూ ఉంటారు. క్రైస్తవ జనమా, నీ పిల్లలకు చిన్నతనం నుంచి ఉగ్గుపాలతో భవిష్యత్తులో క్రైస్తవ్యానికి నువ్వు ఉపయోగపడాలిరా. చట్టాలను సృష్టించే అధికారిగా దేవుడు నిన్ను నిలవబెట్టాలిరా. కష్టపడి చదువుకో, ప్రయోజకుడవుగా దేశాన్ని శాసించే స్థాయికి రాని చిన్నతనం నుంచి ఉగ్గుపాలతో అది నువ్వు నేర్పితే నీ నోటి వాక్కులు దేవుడు స్థిరపరచడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయితే విషయం ఏంటంటే, దైవజనుడు అన్నాడు, నేను విశ్వాసపు వాక్కు పలికా, మీరు చేయాల్సింది చేయండి, పలానా చోటకు వెళ్ళండి, వెళ్ళి ఆ ఆకుకూరలు తెంపుకొని రండి అన్నాడు. వెళ్తే చూస్తే ద్రాక్ష చెట్టే, కానీ అది వెర్రి ద్రాక్ష. బైబిల్లో అక్కడ రాయబడిన చక్కటి మాట ఏంటో తెలుసా? గుణం ఎరుగక. ఒకసారి చెప్పండి, ఒకసారి ఆ మాట చూపించిన తమ్ముడు. ఒకసారి 4వ అధ్యాయం 39వ వచనం, ఒక అద్భుతమైన మాట. ఎస్, అందరూ ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 39వ వచనం నాతో కలిసి. అయితే ఒకడు కోరాకులు ఏరుకొనుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి, అందరూ పెద్దగా చెప్పాలి, వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలను తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కోరకొండలో వేసెను. అక్కడ ఆగుదాం. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరుగక. ఒకసారి చెప్పండి గట్టిగా, వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరుగక. దాని ఆకులు కోసుకొని దేని నింపుకున్నాడట? ఒడిని నింపుకొని వచ్చాడు, కోరకొండలో వేశాడు. ప్లేట్లో వేసుకున్న తోడనే విషం. ఎందుకది విషపూరితమైందో తెలుసా? అది వెర్రి ద్రాక్ష, అది విషపూరితమైనది అన్న దాని గుణం ఎరుగక. చూస్తే ద్రాక్ష చెట్టే, కానీ అది వెర్రి ద్రాక్ష. గుణం ఎరుగక దాని ఆకులు కోసుకున్నాడు, బ్రతుకు విషపూరితమైపోయింది. అయ్యలారా, ఈరోజు మనుషుల బ్రతుకు విషపూరితం అవటానికి కారణం ఏంటో తెలుసా? పచ్చగా బ్రతకాల్సిన క్రైస్తవ కుటుంబాలు, కృపాక్షేమాలను అనుభవించాల్సిన క్రైస్తవ కుటుంబాలు ఎందుకు చేదును అనుభవిస్తున్నారో తెలుసా? పాపము యొక్క గుణం ప్రజలు ఎరుగక పాపాన్ని జుర్రుకోవాలని ప్రయత్నం చేసే ఆ పరంపరలో బ్రతుకు విషపూరితమైపోతుంది. పాపం చూడటానికి గుణం ప్రజలకు తెలియదు, చూడటానికి బాగానే ఉంటుంది. ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, పాపమట, వ్యసనమట చూడటానికి ఆకర్షణ ఇస్తుందట, అనుభవించేవాడికి కొంతకాలం ఆనందం ఇస్తుందట, ముగింపులో అంతులేని ఆవేదన మిగులుస్తుందట. అంతులేని ఆవేదన మిగిల్చే గుణం పాపములో ఉన్నదన్న సంగతి ప్రజలు ఎరుగక, పాపపు వ్యసనాలు మనుషుల జీవితాలను ఎంత భ్రష్టత్వానికి నడిపిస్తున్నాయో ఆ సంగతి ఎరుగక మనుషుడు పాపంతో చలగాటమాడుకుంటున్నాడు. ఆ తర్వాత ఆ పాపమే మనుషుని బ్రతుకుతో చలగాటమాడటం ప్రారంభిస్తూ ఉంది. ప్రత్యేకంగా ఇలారా, ఈ కడవరి దినాల్లో మానవ బ్రతుకుతో చలగాటమాడుతున్న 2 భయంకరమైన పాపాలు, ఇంకా చెప్పాలంటే 3 భయంకరమైన పాపాలు. నంబర్ 1 అక్రమ సంబంధాలనే పాపం, 2వది మద్యం అనే పాపం, 3వది సెల్ ఫోన్ అనే వ్యసనం. 1 మద్యపు వ్యసనం, 2 వ్యభిచారపు వ్యసనం, 3 సెల్ ఫోన్ అనే వ్యసనం మానవ జీవితాన్ని వినాశనం చేస్తావని. ఈ పాపాలు ఎలాంటివో హోషేయ గ్రంథంలో భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం
11వ వచనం ఒకసారి నాతో కలిసి చెప్పండి. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యము చేతను వారు మతి చెడిరి. ఒకసారి నా వైపు చూడండి. వేటి వలన మతి చెడిందట? ఒకటి మద్యం వల్ల, రెండవది వ్యభిచారపు క్రియల వల్ల వాళ్ళ మతి చెడిపోతున్నట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తున్నాం. అయ్యా, ఎక్కడ చూసినా బ్రాందీ షాపు కనపడిందంటే కిక్కిరిసిపోతున్న జనం. దీనికి క్రైస్తవుల్లో కొంతమంది అతీతులేం కాదు. పేరు దేవదాసు, పరిస్థితి చూస్తే పచ్చి తాగుబోతుగా బ్రతుకుతున్న దినాలు. ఆదివారం చర్చికి వస్తాడు, సోమవారం నుంచి శనివారం వరకు బ్రాందీ షాప్ చుట్టూతో తిరుగుతూ ఉంటాడు. ఈ మద్యపు వ్యసనం వల్ల బ్రతుకులు వినాశనం అయిపోతున్నాయి. బ్రతుకును వినాశనం చేసే ఆ చెడ్డ గుణం త్రాగుడులో ఉందన్న సంగతి మనుషుడు ఎరగక తానేదో సంతోషాన్ని అనుభవిస్తున్నట్లుగా ఆలోచిస్తూ భ్రమపడుతూ ఉన్నాడు. అయిలరా, ఈ రాత్రి వాక్యం వింటున్న మీలో ఎవరైనా సెల్ ఫోన్కి వ్యసనపరులు అయిపోయారా? మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. త్రాగుడుకు వ్యసనపరులు అయిపోయారా? మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యభిచార కార్యక్రమాలకు వ్యసనపరులు అయిపోయారా? మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కష్టపడి సంపాదించే డబ్బంతా మద్యానికి దారపోస్తూ కుటుంబాన్ని దారిద్ర్యత వైపు ఒకవేళ నెట్టివేస్తున్నావా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వ్యసనాలు మనిషిని ఏం చేస్తాయో తెలుసా? మతి చెడగొడతాయట. ఒకసారి చెప్పండి, ఏం చెడగొడతాయి అంటే మతి లేనోడు పిచ్చోడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాడు. పిచ్చోడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్తాను. ఆ బాబు అడుగుతూ ఉండేవాడట, మమ్మీ మా డాడీ ఏడి? అందరికీ డాడీ ఉన్నారు, నాకు లేడా ఏంటి మమ్మీ? ఏంటి డాడీ ఏడు మమ్మీ అని రోజు అడుగుతూ ఉండేవాడు. ఆ తల్లి చెప్పలేక ఒకరోజు, ఒరే నాన్న, మీ డాడీ ఎవరో కాదురా, మన వీధి దగ్గర పలానా చౌరస్తా ఉందే, క్రాస్ రోడ్ ఉందే, ఆ క్రాస్ రోడ్డు దగ్గర ఒంటి మీద బట్ట లేకుండా పిచ్చోడ్లాగా అటు ఇటు తిరుగుతున్నాడే, ఆయనే మీ డాడీరా, మతి భ్రమించి పిచ్చోడైపోయాడురా. 7 సంవత్సరాల బాబు ఆ మాట వింటంతో ఇంతకాలం రోడ్డు మీద చూస్తున్న పిచ్చోడు మా నాన్న, ఒంటి మీద బట్ట లేకుండా తిరుగుతున్న ఆయన మా నాన్న, పెరిగిపోయిన గడ్డం, ఉండలుగట్టిన జుట్టు, ముఖం మీద కారుతున్న ఉమ్మి, చూడటానికి అసహ్యంగా కనపడుతున్న ఆయన మా తండ్రా, నన్ను కన్న తండ్రి ఈ స్థితిలో ఉన్నాడా అని ఏడ్చి వాళ్ళ అమ్మతో అన్నాడట, మమ్మీ నేను డాడీ దగ్గరికి వెళ్ళి డాడీతో మాట్లాడి, డాడీ ఇంటికి రా డాడీ, ఇక్కడ ఉండొద్దు డాడీ నీకు స్నానం చేయిస్తా, డాడీ నీకు బట్టలు వేస్తా అని డాడీతో చెప్పి, మమ్మీ డాడీని తీసుకొస్తా మమ్మీ. తల్లి అందట, పిచ్చోడ్రా, నీ బాధ అర్థం కాదురా, నీవేడ్చినా నీ తండ్రికి అర్థం కాదురా, మతి భ్రమించినోడు పిచ్చోడు. బిడ్డ అన్నాడట, లేదు మమ్మీ, డాడీ రానంటే డాడీ కాళ్ళు పట్టుకుంటా మమ్మీ. అందరూ స్కూల్కి వెళ్ళినప్పుడు మా డాడీ ఈయన అని అందరూ క్లాస్మేట్స్ చెప్పుకుంటా ఉంటే నాకు బాగా బాధ అయిపోతుంది మమ్మీ. నాన్న కాళ్ళు పట్టుకొని, నాన్న ఇంటికి రా నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటా ఇంటికి రా నాన్న అని నాన్నను బ్రతిమలాడి ఇంటికి తీసుకొస్తా మమ్మీ. పిచ్చోడు రా, నీ బాధ అర్థం కాదురా అని చెప్పిందట. లేదు మమ్మీ నేను తీసుకొస్తాను. మొత్తానికి ఆ తండ్రిని తీసుకొస్తానని ఈ కొడుకు వెళ్ళాడు. ఎక్కడున్నాడా తండ్రి వెతుకుతున్నాడు. మొత్తానికి ఒక చౌరస్తా దగ్గర ఒంటి మీద బట్ట లేకుండా, ఉండలు కట్టిన జుట్టు, పెరిగిపోయిన గడ్డం, మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, ఒంటి మీద నూలు పోగు లేకుండా దిగంబరిగా నడివీధిలో నిలవబడితే తండ్రిని అలా కళ్ళతో చూడటంతో వెక్కి ఏడుస్తా ఈ చిన్న బిడ్డ పరుగున వెళ్ళి తండ్రి ఒడిలో పడిపోయాడు. నాన్న ఇంటికి రా నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటా, అమ్మతో నేను మాట్లాడతా, మావయ్యలతో నేను మాట్లాడతా, తాతయ్యతో నేను మాట్లాడతా, అమ్మమ్మతో నేను మాట్లాడతా, డాడీ రా డాడీ ఇంటికి పోదాం రా డాడీ. ఈ చిన్న పిల్లోడు పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడట. ఎంత ఏడుస్తూ ఉంటే ఏడ్పు పిచ్చోడికి అర్థం కాదు కదా. కొడుకు వైపు చూసి,
అని నవ్వుతున్నాడంట. డాడీ నవ్వొద్దు డాడీ, ఇంటికి రా డాడీ, నేను తీసుకెళ్తాను రా డాడీ, అమ్మకి నేను చెప్తాను రా డాడీ, నేను స్నానం చేయిస్తాను రా డాడీ అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ఈ పిచ్చోడికి ఏమర్థం కాక అని వెకిలిగా నవ్వి అలా వంగి గణిట్రాయి ఒకటి తీసుకున్నాడండి. ఆ రాయి తీసుకొని కన్న కొడుకు కడితి మీద పెటామని కొట్టాడట. కొట్టాడో లేదో అక్కడికక్కడే రక్తపు మడుగుల్లో పడి విలవిలలాడుతూ కన్న కొడుకు చచ్చిపోయాడు. అన్నారు కదా, ఆ పిచ్చోడంతే. ఆ పిచ్చోడు ఎంతో, ఓ తాగుబోతు మనుషుడా నీ బ్రతుకు కూడా అంతే. ఆ పిచ్చోడు మనస్తత్వం ఎంతో. అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్న ఓ స్త్రీ, అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్న ఓ మనుషుడా, సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీకి బానిస అయిపోయిన ఓ యవనస్తుడా, అశ్లీలమైన బూతు బొమ్మలు చూసి మానసిక వ్యభిచారిగా మార్చబడి అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్న ఓ యవనస్తుడా, అతడు మతి భ్రమించి పిచ్చోడ్లాగా మతి భ్రమించి కన్న కొడుకుని చంపాడు. నీ మతి భ్రమించకుండానే నీ త్రాగుబోతు మత్తు, నీ వ్యభిచారపు మత్తు, నీ బెట్టింగ్ మత్తు, క్రికెట్ మత్తు, ఆన్లైన్ మత్తు, సెల్ ఫోన్ మత్తు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అన్న సంగతి ఎరిగి, తమ్ముడా, ఈ రాత్రి ఏ ఊబిలో నువ్వు కూరుకుపోయినా, ఏ అక్రమంలో కూరుకుపోయినా, ఏ అపవిత్రతలో కూరుకుపోయినా, నేను బయటకు రావాలనుకుంటున్నా, నన్ను లేవనెత్తేసయ్యా అని హృదయపు లోతుల్లో నుంచి రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆకాశం నుండి తన అద్భుత హస్తాన్ని చాపి ఈ రాత్రి లేవనెత్తే రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. నిన్ను పైకి లేవనెత్తే రాత్రిగా చేయబోతున్నాడు. గడిచిన రాత్రులు ఒక ఎత్తు అయితే ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రిగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. అయ్యలారా, మతి చెడిన వాడి పరిస్థితి ఎలాగో అక్రమ సంబంధాల్లో బ్రతికే వ్యక్తి పరిస్థితి కూడా అలాగే. మేము ఉండే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో అమీన్పూర్, మియాపూర్ తమరికి తెలుసు కదా, మియాపూర్కు దగ్గరలో అమీన్పూర్ అనే ఒక ప్రాంతం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలు బ్రద్దలైపోయే ఒక విషాదకరమైన వార్త. ఆ వార్త ఏంటో తెలుసా? రాత్రిపూట 12 సంవత్సరాల కొడుకు, 10 సంవత్సరాల కూతురు, 8 సంవత్సరాల కొడుకు, ముగ్గురు పండుకొని ఉంటే రాత్రికి రాత్రి ఏమైపోయిందో ముగ్గురు చచ్చిపోయారండి. ముగ్గురు చచ్చిపోయారు. ఎట్లా చనిపోయారు వీళ్ళు? పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. భార్యాభర్తలు అన్నారు, ఏమో సార్ మాకు అర్థం కావట్లేదు, రాత్రి పెరుగన్నం పెట్టాం, ఒకవేళ పెరుగన్నంలో ఏమైనా విషం కలిసిందేమో అన్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే పెరుగన్నంలో ఏ విషయం కలవలేదు అని తెలిసింది. పోలీసు వాళ్ళు డౌట్ పడ్డారు, మేబీ తండ్రి చంపాడేమోనని. తర్వాత తెలిసింది తండ్రి చంపలేదని. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? కన్న తల్లే కడుపును పుట్టిన 3 బిడ్డలను చంపేసిందట. ఎవరిసారి పిల్లలను చంపేసింది? శత్రువా? దొంగతనానికి వచ్చిన దొంగ? పగవాడేమైనా చంపాడా? నో. ఏ తల్లి నవమాసాలు మోసిందో, ఏ తల్లి పురిటి నొప్పులు భరించి బిడ్డలను కన్నదో, ఏ తల్లి 12 సంవత్సరాలు పెంచిందో, ఏ తల్లి గోరు మెద్దలు తన చేతులతో పిల్లలకు తినిపించిందో, ఆ తల్లి 3 పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపేసింది. అలాగని పిచ్చిదా? నో. అలాగని మెంటల్ కేసా? స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అలాగని మెంటల్ కేసా? కాదు. అరే ఎలా చంపింది? పిల్లల కడుపు నిండా రాత్రి భోజనం పెట్టిందట. గాఢ నిద్రలో ఉంటుండగా మొట్టమొదటి 12 సంవత్సరాల పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిందట. వాడు గాఢ నిద్రలో ఉంటే ముఖం మీద దిండదివి ఊపిరాడకుండా చేసి వాడిని చంపుతూ ఉంటే 12 సంవత్సరాల బిడ్డ కాళ్ళు చేతులు గెలగెలు కొట్టుకులాడుతూ, మమ్మీ 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 ఎందుకు మమ్మీ నన్ను చంపుతున్నావు, ఎందుకు మమ్మీ నన్ను చంపుతున్నావు అని ఆ చిన్న బిడ్డ దిక్కులు పెక్కటిలేలాగా ఏడవాలని ప్రయత్నం చేసిన ఆ అరుపులు బయటికి వినపడకుండా దిండుతో అదిమి 12 సంవత్సరాల కొడుకుని చంపేసిందండి.
సరే, ఆవేశంలో ఒకరిని చంపిందంటే దాన్ని సమర్థించు. ఆవేశంలో ఒకరిని చంపిందంటే మేబీ. తర్వాత 10 సంవత్సరాల ఆడబిడ్డ, బాబోయ్, ఆడబిడ్డను ఎంత ఘనంగా చూసుకునే దేశం మంది. మన భారతదేశ సంస్కృతిలో ఆడపిల్లకు ఎంత విలువిస్తామో కదా. ఆ 10 సంవత్సరాల ఆడబిడ్డ గాఢ నిద్రలో ఉంటే, కన్న కూతురు నిద్రపోతూ ఉంటే మొక్క మీద దిండదివి 10 సంవత్సరాల కూతుర్ని చంపేసింది. చిన్న బిడ్డ, అమ్మ ఒడిలో ఆడుకునే 8 సంవత్సరాల బిడ్డ, కుడి ఎడమలు ఎరుగని అమాయకపు మొక్కం. కనీసం వాడిని చూసైనా నా గర్భాన్ని ఎలా నేను చంపుకోగలను? దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఎలా నేను పొట్టను పెట్టుకోగలను? ఇంకిత జ్ఞానం కూడా లేకుండా 8 సంవత్సరాల కొడుకుని ముగ్గురిని ఒకేసారి చంపేసింది. ఎందుకు చంపిందిరా? ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవడితోనో అక్రమ సంబంధంలో పడిందట. వాడు అన్నాడట, నిన్ను నా దానిగా చేసుకోవాలంటే, నిన్ను నా భార్యగా చేసుకోవాలంటే నీకు నాకు మధ్యలో ఉన్న నీ 3 పిల్లలను చంపేస్తే నా భార్యగా చేసుకుంటాను అన్నాడట. వాడు దుర్మార్గుడు. నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు. 40 సంవత్సరాల వయసు కలిగిన తల్లి తన కామవాంఛ తీర్చుకోవటానికి అల్పకాలపు సుఖభోగం కొరకు, 5-10 నిమిషాలుండే ఆనందం కొరకు, కామవాంఛ తీర్చుకోవటానికి కడుపున పుట్టిన 3 బిడ్డలను చంపేసింది. ఆ తల్లి చెడ్డది అనే కంటే కూడా పాపం అంత భయంకరమైనది. చాలామంది దాని గుణం ఎరుగక ఈ మాట పట్టుకోండి, దాని గుణం ఎరుగక పాపం మానవాళి బ్రతుకును ఎంత వినాశనం చేస్తుందో తెలియక సరదాగా ప్యాకెట్లోకి వెళ్తున్నాడు, సరదాగా త్రాగుడులోకి వెళ్తున్నాడు, సరదాగా మద్యంలోకి వెళ్తున్నాడు, సరదాగా వ్యసనాలకు వెళ్తున్నాడు. ఆ సరదా జీవితాన్ని వినాశనం చేస్తుంది. వినాశనం చేసే గుణం ఆ పాపంలో ఉందన్న సంగతి మనుషుడు గ్రహించలేక గుడ్డివాడైపోతున్నాడు. అయిలారా, నీ మనోనేత్రాలు తెరవటానికి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీ కొరకే దేవుడి గుడికి ఏర్పాటు చేశాడు. పాపం యొక్క భయంకరత్వం ఎరుగు. అయితే విచిత్రం ఏంటంటే, ఈలోపు వడ్డించిన ఆహారం అలా ప్లేట్లో పడిందో లేదో ఒక అతను గావుకేక వేయటం ప్రారంభించాడు. దైవజనుడా, కొండలో విషమున్నది. ఓసారి చెప్పండి, దైవజనుడా. పెద్దగా, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అంటే వాళ్ళ ప్లేట్లో ఏముందని గ్రహించారు? వాళ్ళు తినబోయే ఆహారం ఎలాంటిదని గ్రహించారు? విషపూరితమైనదని గ్రహించి, చెప్పండి, మౌనంగా ఉండలేదు. ఏం చేశారు వాళ్ళు? దైవజనమా, ఏ విషపూరితమైన పాపపు ఊబిలో నువ్వు చిక్కుకున్నా ఈ రాత్రి కేకలు నువ్వు వేయగలిగితే, నీ కేకల ఆర్తధ్వని ఆకాశమందలి దేవునిని తాకగలిగితే, నమ్మండి, నీ చరిత్ర తిరగబడే రాత్రిగా ఈ రాత్రి దేవుడు చేయబోతున్నాడు. ఓ ప్రత్యేకమైన రాత్రిగా ఈ రాత్రి దేవుడు చేయబోతున్నాడు. నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీవు అనుభవించిన రాత్రులు వేరు. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రిగా నీ జీవితంలో నా దేవుడు చేయునుగాక. ఒక్క మాటలో చెప్పాలంటే, చరిత్ర తిరగబడిన రాత్రిగా ఈ రాత్రి నా దేవుడు చేయునుగాక. కానీ నువ్వు చేయాల్సింది, నటించకుండా, నాతో సహా నేనేదో భక్తిపరుల్లాగా కూర్చోకుండా, యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా ఆ వ్యక్తి కేకలు వేసినట్లుగా ఈ రాత్రి నువ్వు కేకలు వేస్తే, మనసున్న మహా గొప్ప దేవుడు నీ ఆర్తధ్వని విని ఆకాశపు వాకిళ్ళు విప్పి నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. వెంటనే అన్నాడు, బాబు ఏం కంగారు పడద్దు. బ్రతుకు ఎంత విషపూరితమైన విషాన్ని విరగొట్టే దేవుడు ఒకరున్నారు. జీవితం ఎంత చేదుగా మారిపోయినా, జీవితం ఎంత కఠినంగా మారిపోయినా, నా బ్రతుకు బాగుపడదు సార్, నన్నెవడూ బాగు చేయలేడు సార్, నేను మారాలి అనుకుంటున్నా, మారలేకపోతున్నా, నాలాంటి దౌర్భాగ్యుని ప్రపంచంలో ఎవ్వడూ మార్చలేడు సార్, నా కుటుంబాన్ని ఎవ్వడూ బాగు చేయలేడు సార్
అలాంటి నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఈరోజు వచ్చావా? బ్రతుకంతా విషం సార్. ఏం భార్య, ఏం పిల్లలు, ఏం ఆర్థిక వ్యవస్థ, అడుగడుగున ఏ రంగంలో చూసినా బ్రతుకంతా విషమైపోయింది సార్. విషంతోనే నా బ్రతుకు ముగించబడతాదేమో తెలియని కలవరంతో వచ్చావా? నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నాను. ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసు క్రీస్తు వారు నీ మారా బ్రతుకును మాధుర్యంగా మార్చగలిగిన వాడు. జీవితం ఎంత చేదైనా నీ చేదును విరగగొట్టగలిగే, నీ విషాన్ని విరగగొట్టగలిగే అద్భుతమైన శక్తి నేను ప్రకటించే యేసు క్రీస్తు వారు. అందుకనే దైవజనుడు అంటాడు, బాబు ఏం కంగారు పడద్దు, అది గోధుమలు ఉన్నాయే, ఆ గోధుమలు దంచారే, దంచినప్పుడు మెత్తని పిండి అయిపోయిందే, ఆ మెత్తటి గోధుమ పిండి ఈ కూరలో వెయ్యండి. ఆ గోధుమ పిండికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? విషాన్ని కూడా విరిచివేస్తుంది. అయ్యో, విషాన్ని విరిచివేయటమే కాదు, మారాను విరిచివేయటమే కాదు, ఈ మారాను మాధుర్యంగా మార్చగలిగిన శక్తి ఈ గోధుమ పిండిలో దాగి ఉంది. ఎవరా గోధుమ పిండి? 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద గోధుమలు దంచబడినట్లుగా దంచబడిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గోధుమ పిండికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు గోధుమైతే గోధుమలను దంచినట్లుగా యెరూషలేము పురవీధుల్లో యేసుక్రీస్తు వారి శరీరాన్ని రోమా సైనికులు దంచారు. పిండిని నలగొట్టినట్లుగా నా యేసుక్రీస్తు శరీరాన్ని నలగొట్టారు. అయిలారా, ఒక్క మాట మీరు ఆలోచించండి. గొల్గతా మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఒకటి దక్కు 39 కొరడా దెబ్బలు, ఒక్క కొరడాకు వచ్చి 13 మేకులు, ఒక్కొక్క మేకు 3 అంగుళాల నుంచి 6 అంగుళాల వరకు. ఒక్కసారి కొరడా దెబ్బ కొడితే 13 మేకులు ఒకేసారి గుచ్చుకునేవి. ఆ కొరడాని ఇలా లాగేవాళ్ళు కాదట, అడ్డంగా ఇలా లాగేవాళ్ళట. రెండవ కొరడా అడ్డంగా ఇలా లాగేవాళ్ళు. ఒకటి దక్కు 40, 39 కొరడా దెబ్బలు. నేనంట గోధుమ పిండి కంటే మరి మెత్తగా యేసయ్య శరీరం మార్చబడింది. సిలువ మీదకి వెళ్ళిన తర్వాత తల మీద మొండ్ల కిరీటం, తలలో నుంచి రక్తం, మెదడులో నుంచి రక్తం, కళ్ళల్లో నుంచి రక్తం, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద యేసయ్య చేదును మారాను త్రాగాడు. ఎందుకు యేసయ్య సిలువ మ్రాను మీద మారాను త్రాగాడు తెలుసా? నీ చేదును విరగొట్టడానికి ఆయన నలగొట్టబడ్డాడు. మన ఒక్కొక్కరి చేదులు విరగొట్టడానికే, మన చేదును త్రాగి, మన విషాన్ని త్రాగి, మన పాపానికి వచ్చే ప్రతిఫలం ఆయన అనుభవించి, మన శాపాన్ని తాను మోసి, ఆయన సిలువ నీడ చెంతకొచ్చిన ప్రజలను ఆశీర్వాదకారకులుగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఆ గోధుమ పిండే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 హల్లెలూయా. దైవజనమా, నేను ముగించబోయే ముందు ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. ఒకసారి నా వైపు చూడండి. పాపపు విషయాన్ని ఈ ప్రపంచంలో విరగగొట్టగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? వెతకండి, వెతకండి. మనుషుల్లో ఉన్న పాపపు విషయాన్ని విరగగొట్టి పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారని వెతికితే ఈ వెతుకులాటలో ఒకే ఒక్క దేవుడు కనపడతాడు. ఆ ఒక్క దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మీరు అనొచ్చు, ఏం సార్ యేసుక్రీస్తులో ఉన్న స్పెషల్ ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు ఈ కార్యం చేయగలడు, మరి ఎవరు చేయలేరా? యేసుక్రీస్తు ఒక్కడే ఈ కార్యం చేయగలడు. ఎందుకో తెలుసా? వెతకండి. దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలదుండొచ్చు, దేవతలని పిలువబడిన వారు కోట్ల కొలదుండొచ్చు. పాపము లేని ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో ఏ పాపము లేదు. పాపము లేని దేవుడే పాపిని పవిత్రుడిగా మార్చగలుగుతాడు. ఒకసారి గట్టిగా చెప్దాం ఆమేనని. ఏం చెప్పండి కొంచెం గట్టిగా. పాపము లేని దేవుడే పాపిని పవిత్రుడిగా మార్చగలుగుతాడు. నేను పాపిని, నాకు ఎలాంటి దేవుడు కావాలంటే పాపం లేని దేవుడు కావాలి. ఆ దేవుని చెంత చేరితే ఈ పాపి పవిత్రుడిగా మార్చబడగలుగుతాడు, ఈ దోషి నిర్దోషిగా మార్చబడగలుగుతాడు, ఈ కలంకుడు నిష్కలంకుడిగా మార్చబడగలుగుతాడు. వెతకండి. సృష్టిలో నిష్కలంకుడైన దేవుడు,
ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసు క్రీస్తు వారు, పాపము చేయని పరమ పవిత్రుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటాడు యోహాను భక్తుడు, మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల కొండలో విషమున్నదని కేకలు వేసినట్లుగా నాలో పాపపు విషమున్నదని నీ పాపాన్ని ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఒక్కొక్క పాపిని క్షమించి నీతిపరుడుగా మార్చగలిగిన శక్తివంతుడు ఆయన. పాపిని క్షమించేవాడు మాత్రమే కాదు, అద్భుతం. యోహాను భక్తుడు అంటాడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. ఒకసారి చెప్పండి, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు పాపిని క్షమించేవాడు మాత్రమే కాదు, పాపాన్ని క్షమించేవాడు మాత్రమే కాదు, ఆ పాపం మరెన్నడూ నీలో కనబడకుండా పాపపు బేజాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించగలిగిన అద్భుతమైన శక్తి యేసుక్రీస్తు ప్రభువారు. పాపములను తీసివేయుటకై, ఒకసారి చెప్పండి పెద్దగా పెద్దగా, పాపములను తీసివేయుటకై. ఏ పాపంతో ఈ రాత్రి వచ్చావో విశ్వసించు, ఆ పాపపు బేజాన్ని కోకటి వేళ్లతో సహా ఈ రాత్రి దేవుడు పికిలించి వేయబోతున్నాడు. కోకటి వేళ్లతో సహా నా దేవుడు తొలగించబోతున్నాడు. బట్ కేకలు వేయాలి దేవుని సన్నిధిలో. నీవు ఇంతవరకు బాగుంది, ప్లేట్లో కూర వేశారు, కూర తర్వాత ఏమి ఉండాలి? కొంచెం గట్టిగా, రొట్టెలు ఉన్నాయా సార్? ప్రభుకుమార్ గారు మీరు ఏమైనా పంపించారా? అడ్రస్ తెలిస్తే పంపించేవాడు. ఏమండి రొట్టెలు ఉన్నాయా? ఒకసారి చెప్పాలి, రొట్టెలు ఉన్నాయా? కూర ఉంది. ఏమండి ఒట్టి కూరతో భోజనం చేస్తావా? అసలు మన తెలుగు వాళ్ళకు ఉన్న అలవాటు ఏంటో తెలుసా? ఎంత అన్నంలో ఎంత కూర, ఎంత అన్నంలో ఎంత కూర. ఇది మన తెలుగు వాళ్ళ అలవాటు. నేనంట ఎంత కూర ఉన్నా పర్వాలేదు, ఇంత కూరలో ఎంత అన్నం తింటాం. ఇప్పుడు కూర ఉంది కానీ రొట్టె లేదు. వాళ్ళు ఎవరు కూడా సార్ ప్లేట్లో కూర వేసాం కానీ మరి రొట్టె లేదు కదా సార్ అని అడగలేదు, టెన్షన్ పడలా. విచిత్రం ఏంటో తెలుసా? ఆ ప్లేట్లో కూర వేసుకున్నారో లేదో, గిల్గాలుకు 30 కిలోమీటర్ల దూరం బయల్ షాలీషా, చెప్పండి బయల్ షాలీషా అనే ప్రాంతం నుండి ఒక వ్యక్తి నిన్నటి దినాన ప్రయాణం అయ్యాడండి. బైబిల్లో ఒక దిన ప్రయాణము అని రాస్తుంది. ఒక దిన ప్రయాణం 24 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల దూరం. నిన్నటి దినాన్ని ఎప్పుడో 20 రొట్టెలు తయారు చేసుకున్నాడు సార్. 20 రొట్టెలు తయారు చేసుకొని నిన్న బయలుదేరిన ఆయన ప్రయాణమై సరిగ్గా ఎప్పుడు వచ్చారో తెలుసా? వీళ్ళు ప్లేట్లో కూర వేసుకున్నప్పుడు వచ్చాడండి. ఏమి సార్ చప్పట్లు కొడదాం గట్టిగా, విన్నారు ఈ మాట? ప్లేట్లో కూర వేసుకున్నప్పుడు సరిగ్గా అప్పుడు రొట్టెలు తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన రొట్టెలు 20, ఉన్నది 100 మంది, ఉన్నది 100 మంది. ఈలోపు ఒక ఆయన అన్నాడు, సార్ 100 మంది 20 రొట్టెలు ఎందుకు సరిపోతాయి? ప్రవక్త అంటాడు, ఇది చాలు, తినగా ఇంకా మిగిలేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా. ఇది గనక మీకు అర్థమైతే దేనికి మీరు కలవరపడరు. ఏంటి ఆ మాట చెప్తాను. ఇప్పుడు వీళ్ళకు రొట్టెలు కావాల్సి వచ్చింది ఎప్పుడు? కూర వేసుకున్న తర్వాత ఇప్పుడు రొట్టెలు కావాల్సి వచ్చాయి. రొట్టెలు దేవుడు ఎప్పుడు సిద్ధపరిచాడు? పెద్దగా చెప్పాలి. అవసరం వచ్చింది ఎప్పుడు? అవసరం వచ్చింది ఇవాళ. సిద్ధపరిచింది ఎప్పుడు? నీ దేవుడు ఎవరో తెలుసా? నీకు అవసరత రాకమునిపే వనరులు ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఇది నమ్మో. సమస్య రాకమునిపే పరిష్కారాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. అది నీ కళ్ళకు కనబడకపోవచ్చు, సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. నేను నమ్ముతానయ్య అన్నవాళ్ళు చప్పట కొడుతూ స్తోత్రాలు చెప్దాం. క్రైస్తవ జనమా, నువ్వు దేవుడు లేని ప్రజవు కాదు. నిర్దేవులను ఆరాధించేవాడివి కాదు. నీవు ఆరాధించే దేవుడు జీవము కలిగిన వాడు, కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, మనసుండి స్పందించే మనసు కలిగిన మహా గొప్ప రాజు
చప్పలు కొడుతూ ఆ రాజుకు స్తోత్రాలు చెప్దాం. మనసున్న మహా గొప్ప రాజు. ఈరోజు నువ్వు ఏ సమస్యతో వచ్చినా నమ్ము, నీకు సమస్య రాకమునిపే ముందుగానే దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచించాడు. ఒకరోజు తల్లి ఏడ్చుకుంటా వచ్చింది, అయ్యా నా కూతురికి 30 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, దీన్ని పెళ్లి చేస్తానో లేదో నాకు దిగులుగా ఉందయ్యా, వెతికినా ఎక్కడా నాకు కనపడలేదయ్యా, ఈ కూతురు జీవితం ఇట్లాగే మిగిలిపోద్దేమో నాకు కలవరం అయిపోతుందయ్యా, ఏడుస్తుంది. నేను అన్నా, అమ్మా ఏం కలవరపడుకో, ఆల్రెడీ నీ కూతురికి అల్లుణ్ణి దేవుడు సిద్ధపరిచుంచాడు. ఆమె ఏం చెప్పండి, నీ కూతురికి అల్లుణ్ణి ముందుగానే దేవుడు సిద్ధపరిచుంచాడు, ఏం కలవరపడొద్దమ్మా అన్న. ఆ తల్లి నా వైపు చూసి, అయ్యా అమలాపురంలో ఏమైనా సిద్ధపరిచుంచాడా? మీరేమన్నా జోసఫ్ గారికి చెప్పారా? వీళ్ళందరికంటే గొప్ప ఆయన మహానుభావుడు ఉన్నాడు, ప్రభుదాస్ గారు. మా అయ్యగారు కొన్ని విషయాల్లో గూగుల్ నెట్వర్క్. ప్రభుదాస్ గారికి ఏమన్నా తెలుసా? ప్రభుదాస్ గారు ఏమన్నా చూసారా? లేకపోతే ఆమోస్ గారు ఏమన్నా చూసారా? లేకపోతే జాన్ విక్టర్ గారు ఏమన్నా చూసారా? రాజు ఏమన్నా చూసారా? ప్రభు అయ్యా ఏమైనా అక్కడ ఎవరైనా మీకు తెలుసా? మీకు తెలిసినట్లుగా ఏమైనా ఉంటే అడ్రస్ చెప్పండి అయ్యా అని నేను అన్నా. వాళ్ళకి ఊరికే నేను చెప్పలేదమ్మా. మరి అక్కడ అల్లుడు సిద్ధపరిచాడని మీకు ఎట్లా తెలుసయ్యా? ఎట్లా తెలిసింది మీకు ఈ సంగతే? ఆదికాండంలో నాకు తెలిసిందమ్మా అన్నాను. ఆదికాండంలో తెలిసిందా? అట్టెట్ట తెలిసిందయ్యా, నాకు అర్థం కాలేదే అంది. నేనంట, అవ్వమ్మ పుట్టకు మునిపే ఆదామును కలుగు చేశాడు కదా, నీ కూతురు పుట్టకు మునిపే నీ కూతురు కల్లుని దేవుడు సిద్ధపరిచాడు. విశ్వసించి మాట, ఆ మాట అన్నాను లేదో, ఆ మాటిని తల్లి ఏమందో తెలుసా? అయ్యా ఇక నా బీపీ పోయినట్టేనయ్యా, నా షుగర్ పోయినట్టేనయ్యా, ఇక ఈ రోజు నుంచి హాయిగా నిద్రపోతానయ్యా. దేన్ని బట్టో తెలుసయ్యా, మా అల్లుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్నాడయ్యా. మా అల్లుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్నాడయ్యా. ఇక నా కూతురుని బట్టి నేను టెన్షన్ పడినయ్యా అంది. అద్భుతం, 3వ నెలలోనే చక్కటి అల్లుడు నా తల్లికి దేవుడు అనుగ్రహించాడు. అమ్మ అల్లుడు అమలాపురంలో దొరికాడా అన్న? కాదయ్యా అంది. ఏలూరులో దొరికాడా అన్న? కాదయ్యా అంది. వైజాగ్లో దొరికాడా అన్న? కాదయ్యా అంది. గుంటూరులో దొరికాడా అన్న? కాదయ్యా అంది. మరి ఎక్కడ దొరికాడమ్మా అన్న? ఆదికాండంలో దొరికాడయ్యా అంది. బిడ్డలారా, సమస్య రాక మునిపే పరిష్కారాన్ని దేవుడు ముందుగానే నీ కొరకు సిద్ధపరిచించాడు. ఇంతకాలం ఏడ్చావేమో, నవ్వుతూ ఇక్కడి నుంచి బయలుదేరాను, గంతులు వేస్తూ బయలుదేరు, కేరింతలు కొడుతూ బయలుదేరు. ఎందుకు కేరింతలు కొట్టాలో ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఉన్నది 20 రొట్టెలు, తినటానికి 100 మంది. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? పెద్దగా చెప్పాలి. 120 రొట్టెలు, తినటానికి ఎన్ని రొట్టెలు ఉన్నాయి? తినటానికి 20 రొట్టెలు ఉన్నాయి. 20 రొట్టెలు ఉన్నాయి, తినటానికి ఎంతమంది ఉన్నారు? అంటే ఒక్క రొట్టె వచ్చి 5గురికి, ఒక్క రొట్టె వచ్చి 5గురికి. ఎలీషా అంటాడు, ఇది చాలు, మీరు తినగా తృప్తిగా తినగా మిగులుతుంది. ఎలీషా కంటే గొప్ప ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఉన్నది 5 రొట్టెలు, తినటానికి 5,000 మంది. విన్నారు ఇక్కడ? 105 రొట్టెలు, తినటానికి ఉంది. ఎక్కడేమో ఒక రొట్టెకొచ్చి 5గురు, అక్కడేమో ఒక రొట్టెకొచ్చి. మీరు లెక్కల్లో చాలా పూరున్నట్టున్నారు సార్. మనం చెప్తాంలే అన్న. రైట్. ఆ రొట్టెకొచ్చి ఎంతమంది? ఇక్కడ రొట్టెకొచ్చి 1000 మంది, అక్కడేమో రొట్టెకొచ్చి 5గురు. అంటాడు ఆయన, ఇది చాలు అని. ఎలీషా అంటే పరమ ఎలీషాగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు అంటారు, ఈ 5 రొట్టెలు చాలు, 5,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. నీవు ఆరాధించే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఎలీషా కంటే శ్రేష్ఠుడు. ఎలీషా లాంటి గొప్ప దైవ సేవకుని కలిగిన వాళ్ళే అంత అద్భుతాన్ని చూస్తే, ఎలీషా కంటే గొప్పవాడు. ఎలీషాని పుట్టించిన దేవుడు నీ దేవుడు అయి ఉంటుండగా ఇంకెంత ధైర్యంగా నువ్వు బ్రతకాలి? నిలవబడు. అందరం చేతులెత్తి ప్రభుని స్తుతించుదాం. రేపు మరో సంచలనాత్మకమైన వర్తమానం మనం వినబోతున్నాం. కుటుంబాలుగా కూడి రండి. బలమైన వర్తమానం ద్వారా రేపు రాత్రి కూడా ప్రభు మనతో మాట్లాడునుగాక. అందరూ 2 చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా.
ప్రభా నాతో నువ్వు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు స్వామి అని ప్రతి వారు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. అవును నాయన, కరువు కలిగిన స్థలాలకు ఓ ప్రత్యేకమైన ప్రణాళిక చొప్పున మీరు నన్ను పంపించారని ఈరోజు నాకు అర్థమైందయ్యా. అవును, నేను బ్రతుకుతున్న ప్రాంతాలు క్షామంతో నిండుకున్న ప్రాంతాలేమో, యేసు నామం పేరిట అవన్నీ క్షేమకరమైన స్థలాలుగా మార్చబడాలి. నేను అడుగుపెట్టిన స్థలాలలో అద్భుతాలు చేయయ్యా. నేను అడుగుపెట్టిన ప్రాంతాల్లో ఆశ్చర్య కార్యాలు చేయయ్యా. క్షామం కలిగిన స్థలాలు క్షామంగా మిగిలిపోకూడదు, అవి లేమితో మిగిలిపోకూడదు. లేమిలో నుండి సమృద్ధిలోకి నడిపించయ్యా. ఒక క్షణం ఎవరు వెళ్ళదు, ఒక్క క్షణం ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రాత్రి నీ చరిత్ర తిరగబడే రాత్రి, అద్భుతాలు జరిగే రాత్రి, ఆశ్చర్య కార్యాలు జరిగే రాత్రి, ఒక వినూత్నమైన కార్యం జరిగే రాత్రి. 2 చేతులెత్తి పేద కొండ నోటితో ప్రవచించు, స్వరమండలం ఎత్తి ప్రవచించు. రెక్కాడిన డొక్కాడే పరిస్థితి ఈ రోజు నాదయ్యా. ఇదే గర్భాన పుట్టిన నా పిల్లలను ఈ అమలాపురం ప్రాంతంలోనే కనులుగా నువ్వు నిలవబెట్టబోతున్నందుకు స్తోత్రాలు. భక్తిలో ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నందుకు స్తోత్రాలు. నా గర్భాన్ని ధన్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు. దేవా, నువ్వు కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు. చప్పట్లు కొడుతూ మనసారా ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. మనసారా చప్పట్లు కొడుతూ థాంక్ యూ జీసస్. రబాలా తీరాదార శబా. గుణమెరుగక ఏ పాపపు ఊబిలో నువ్వు చిక్కుకున్నా, ఏ అపవిత్రపు ఊబిలో నువ్వు చిక్కుకున్నా, ఒక్కసారి ప్రభు వైపు చేతులెత్తి ఈ పాపంలో నుంచి నాకు విడుదల కావాలయ్యా, ఈ పాపంలో నుంచి విడుదల కావాలయ్యా, ఈ వ్యభిచారంలో నుంచి విడుదల కావాలి, ఈ మత్తు పదార్థంలో నుంచి విడుదల కావాలి. ఏ వ్యసనంలో నువ్వు చిక్కుకున్నా, ఏ పాపపు ఊబిలో చిక్కుకున్నా, కేకలు వేయి. బ్రతుకు విషపూరితం అయిపోయిందయ్యా, బ్రతుకు పాడైపోయిందయ్యా. ఈ రాత్రి నా బ్రతుకు బాగు చేయయ్యా అని కేకలు వేస్తూ ప్రార్థన చేయగలిగితే చీకటి గల దొంగ ఊపిలో నుండి దేవుడు లేవనెత్తబోతున్నాడు. అద్భుతాలు చేసే రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మారా మాధుర్యంగా మార్చబడే రాత్రి, మారా మాధుర్యంగా మార్చబడే రాత్రి, అంగలార్పు నాట్యంగా మార్చబడే రాత్రి, దుఃఖ దినాలు కొట్టివేయబడే రాత్రి, సమృద్ధిని అనుభవించే రాత్రి. అలాంటి అద్భుతాలు ఈ రాత్రి చేయనట్లుగా 2 చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ, 2 చేతుల పైకెత్తి చప్పట్లు. దైవజనులు ఆమోస్ గారు ప్రార్థన చేస్తారు, పెద్దయ్య గారు లాలయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రములయ్యా. నీవు ఎంతైనను నమ్మదగిన దేవుడు ప్రభు. అనేక మంది చేదైన అనుభవాలను నీవు మధురముగా మార్చగలిగిన దేవుడు. కన్నీళ్ళ మధ్యలో కృంగి ఉన్న వేళల్లో అలా జడ చేత కృంగిపోతున్న ప్రజలు నాయన, వారి కన్నీళ్ళు నాట్యంగా మార్చుటకు ఈ రాత్రి నాయన ప్రభు ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగించే ఒక ఉన్నతమైన సియోనులో నుండి నీ సందేశము మాకు వినిపించినందుకు స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభు. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా నువ్వు అద్భుతమైన కార్యములు నువ్వు చేయగలిగిన వాడు అని ఈ రాత్రి నువ్వు నాయన ప్రమా వెను తట్టి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములయ్యా. ఎందరు నీ వైపు చేతులెత్తారో నిశ్చయముగా వారి మీద నీ కనుదృష్టి ఉన్నదని నిశ్చయముగా నమ్ముచున్నా ప్రభువా. నమ్ముట నీ వాళ్ళు నవ్వుతే నమ్మివానికి సమస్తం ఇది సాధ్యమే, ఇది సాధ్యమేనా ప్రభువా. 5 రొట్టెలు నాయన ప్రభు, 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టిన వాడు ఈ రాత్రి సమూహములో వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నిశ్చయముగా ఈ రాత్రి మొదలుకునే నువ్వు ఆశీర్వదింపబోతున్నందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. రీబాల శవల రీకల రూర రదిరందర బల శవ
ఈ రాత్రి ప్రతి కన్నీరు తుడబోతున్నందుకు వందనాలయ్యా. ఎందరు కుటుంబాల్లో చేదైన అనుభవాలు ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు మా బ్రతుకులు మారుతాయో, ఎప్పుడు మా చేదైన అనుభవాలు మధురముగా మారుతాయో అని ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రతి గుండెలు ఈ రాత్రి ధైర్యపరచబడుతున్న ప్రతి వాక్కు యేసు నామములో ప్రతి బిడ్డ స్వీకరింపబడునుగాక. కృపనిమ్మని ప్రార్థిస్తున్నాము. నిన్నటి రాత్రి నుండి నాయన ప్రభువా, ఈ దినము 2వ దినము నాయన, ఒక ఉన్నతమైన సందేశం దినము ఎంబడి దినము నీ కృపనిచ్చుతూ ప్రారంభం మొదలుకుని ముగింపు వరకు క్రమంగా మర్యాదగా నువ్వు జరిపించుకుంటూ ఈ రాత్రి మరొక్కసారి నాయన ప్రభువా నేనున్నానని మాకు అభయం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. కృపా సన్నిధిని ఉంచి నడిపించమని, ఇది మొదలుకొని నిత్యమైన కృప చేత వాగ్దానము చేత పట్టుకుని వెళుతున్న ప్రతి బిడ్డను బలపరచమని యేసు క్రీస్తు ఘనుడైన నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. పెద్దయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సమాధానము ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి, వారి కుటుంబములకును, ఇంకా ఎవరైతే లైవ్లో చూస్తున్నారో వారికి, వారి కుటుంబములకును, మరి ముఖ్యంగా తనకి దేని దాసుడు జర్మయ్య గారికి, వారికి కుటుంబమునకును, అదేవిధంగా ఇమ్మానుయేల్ పరిచర్యలకు ఇప్పుడును ఎల్లప్పుడును ప్రభు వచ్చు పర్యంతము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.